కళాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిరక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. జగద్గురువులు అంతే మాట్లాడతారు కదా. వాళ్ళది మనం అర్థం చేసుకుని దాంట్లో ఉన్న ఆ సెన్స్ ఏమిటో, ఏ ఉద్దేశంతో వాళ్ళది మాట్లాడారో మనం అర్థం చేసుకోవాలి. 3 గుణాలతో విషయ వేద, 3 గుణాలు నిన్ను విషయాల వైపు లాక్కెళతాయి. నిస్త్రైగుణ్యో భవ అర్జున. అర్జున, నువ్వు గుణం లేనివాడివవు, అంటే గుణరహితుడివవు, నిర్గుణుడివవు. 3 గుణాలలో ఏ గుణంలో చేరినా నువ్వేమవుతావు? విషయాల వైపే వెళతావు. ఏమ్మా, అర్థమైంది కదా? విషయాల వైపే నువ్వు వెళ్ళాలంటే అందులోనే ఉండు. గుణ అతీతుడివి కావాలి అంటే గుణ అతీతుడివి కమ్మంటున్నాడు. నిస్త్రైగుణ్యో, త్రైగుణ్యక నిస్త్రైగుణ్యో భవ అర్జున అని చెప్పాడు. 3 గుణాల కంట అతీతుడివి నువ్వు కావాలి అని అంటే 3 గుణాలు నాకుండి వాటికంటే నేను వేరైపోవాలా అంటే ఇవోటి ఉండాలి, వీటికంటే వేరుగా ఉండాలి. అంటే వేరుగా ఒక పరమాత్మ ఉండాలి, 3 గుణాలు వేరుగా ఉండాలి. అంటే వీటికంటే నువ్వు దాంట్లోకి వెళ్ళు అంటే ఇవి వేరే, నేను వేరే. అట్లా కాదు, నువ్వు అట్లా అర్థం చేసుకుంటావేమో. త్రైగుణ్య విషయా వేద, త్రైగుణ్యాలను ముందు తెలుసుకో అర్జున. తెలుసుకుంటే ఏమవుతావు అంటే నిస్త్రైగుణ్య అవుతావు. నువ్వు గుణాలు లేనివాడివి అవుతావు. అంటే గుణాల్లో ఉండు, తెలుసుకో దాని గురించి. గుణరహితుడి అయ్యే మార్గం నీకే తెలుస్తుంది. అంటే నువ్వు నీకే తెలిసేది ఒకటి, నువ్వు తెలుసుకోవలసింది ఇంకొకటి. తెలుసుకోవలసింది 3 గుణాలను గురించి. తెలుసుకుంటే ఏమవుతుందంటే గుణరహితుడిని నేను అయిపోతా, నాకై నేను అయిపోతా. అది చెప్పడానికి మీకు నేను ఇది తీసుకొచ్చా. త్రైగుణ్య విషయ చాలా సింపుల్గా చెప్తా, మీరు తర్వాత దాని గురించి ఆలోచించుకొని అర్థం చేసుకోండి. ముక్కాలు పీటలని మన ఊళ్ళో ఉండేవి, మన చిన్నప్పుడు. మేము చిన్నపిల్లలం అప్పుడు. ఎందుకంటే దీని మీద ఒక ల్యాంటిన్ పెట్టుకుండేవాళ్ళం, చదువుకుండేవాళ్ళం. ఇది శివుడికి మనం అభిషేకం చేసేది. ఏదైనా 4 కాళ్ళ మీద నిలబడాలి, 2 కాళ్ళ మీద నిలబడాలి. ఇవి మీ కిందటి వారం చెప్పాను నేను. 2 కాళ్ళ మీద 2 కాళ్ళు చూడండి. ఉయ్యాలకి 2 వైపులా కట్టాలి. ఈ 2 వైపులా కట్టాలంటే పైన కూడా ఒక కట్టె ఉండాలి. అంటే మొత్తం 3 కర్రలు. అట్లా ఉన్నటువంటిది 3 కర్రల మీద ఉన్నది ఎప్పుడూ చంచలం, కదులుతూ ఉంటుంది. 4 కాళ్ళ మీద ఉన్నది కదలదు. మీరు బాగా గమనించండి.
మూడిటి మీద ఉన్నది. ఇది చలనం, ఇది స్థిరం. ఎందుకని అంటే 4 కాళ్ళ పీట మన టేబుల్, మన టేబుల్ కదా. మన శాస్త్రం ఏమందంటే నమో అస్తు ద్విపదే. పక్షి పిట్ట ఉందా? పిట్ట లేదా? ఫోన్లే, లేకపోతే మీకు తెలుసు కదా, పిట్టలు తెలుసు కదా, దానికి 2 కాళ్ళే ఉంటాయి. నమో అస్తు ద్విపదే చతుష్పదే. 2 కాళ్ళవి 4 కాళ్ళవి ఉన్నాయిట ఈ ప్రపంచంలో జీవరాశులు. 2 కాళ్ళు ఉన్నాయంటే వాటికి చలనం ఉండి తీరాలి, ఖచ్చితంగా అవి కదలాలి. అందుకని పక్షుల్ని ఎవరు కూడా ఒక చోట పెట్టి వాటికి మన ఆవుల్ని గేదెల్ని కట్టేసినట్టుగా తాడు కట్టం కదా. జంతువులు 4 కాళ్ళవి, మరి మనం 2 కాళ్ళ వాళ్ళం. మనందరికీ 2 కాళ్ళు. మన ఏమంటారంటే శాస్త్రంలో ద్విపాద పశువు అంటారు. మన్ని చతుష్పాత్ అయితే పశువు. శాస్త్రం మన్ని తిట్టి చెప్పింది, బుద్ధి చెప్పింది. బుద్ధి చెప్పినా మనం వినలేదు కాబట్టి తిట్టి కూడా చెప్పింది. ద్విపాద పశువులం మనం. 2 కాళ్ళు ఉంటే పక్షిలాగా ఎగరాలి. మనం ఎగరటల్లా కదా. 2 కాళ్ళల్లో నిలబడితే ఉయ్యాల్లాగా ఊగాలి. మనం ఊగటంలేగా. మన మనస్సు ఎంత చలనం ఉందో చూడండి. ఒక్క క్షణం కూర్చుంటుందా? అస్సలు కూర్చోదు. చలనం ఉంది మనకు కూడా కదా. 4 కాళ్ళు కనుక ఉంటే స్థిరంగా ఉండిపోతాం మనం. 4 కాళ్ళది ఒక ఏనుగు బొమ్మని తెమ్మన్నా. కానీ భగవద్గీత 3 కాళ్ళ గురించి చెప్పింది. 3 కాళ్ళున్న జీవరాశులు ఈ ప్రపంచంలో నాకైతే తెలియదు కదా. ఆయనే ఎంతమంది జీవరాశులు ఉన్నాయని చెప్పాడు? జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్జాలు. వీటిల్లో ఈ 4 జాతుల్లో ఏ స్పీషీస్కి 3 కాళ్ళు లేవు. ద్విపాద పశువులైన మనకు మాత్రమే 3 కాళ్ళు ఉన్నాయి. 3 కాళ్ళు ఏమిటండి? మనకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. కాబట్టి మనం 4 కాళ్ళ జంతువులం. 4 కాళ్ళ నుంచి అంటే మనం పుట్టినప్పుడు అలాంటి జంతువులం. మెల్లగా మనం ఏమైనాము? క్రమక్రమంగా ఇలా పాకుతూ ఉన్న మనం కాస్త అంటే అప్పుడు మనకి ఏం తేడా వచ్చిందంటే, జాగ్రత్తగా వినండి, అప్పటి వరకు మన వెన్నెముక అటువంటి వాళ్ళని తిరియక్కులు అనాలి. తిరియక్ అంటే ఏమిటి? అడ్డంగా వెన్నెముక ఉంది అంటే బుద్ధి వికసించలే. బుద్ధికి వికసించే తెలివితేటలు ఉన్నాయి. మల్లెమొగ్గ మంచి వాసన ఉన్నది, కానీ సాయంకాలం 4 గంటలప్పుడు మల్లెమొగ్గ వాసన రాదు. అట్లా అని దానిలో వాసన లేదా? ఉంది. 4 గంటలప్పుడు వాసన రాదు. అదే మల్లెమొగ్గ 7 గంటలు అయ్యేటప్పటికీ దానికదే వికసిస్తుంది. మనం కూడా పుట్టినప్పుడు కొంచెం పాకే వయస్సు వచ్చే అంతవరకు మన జ్ఞానం కూడా వికసించలే. అందుకే అజ్ఞాని బిడ్డ ఎవరు అంటే చిన్నపిల్లవాడు అజ్ఞాని, వాడికి ఏం తెలియదు అంటాం. ఎందుకు? వాడికి కూడా బుద్ధి ఉంది కదా మనలాగా. వాడికి తెలియదు అని ఎందుకంటున్నామంటే, కోడి కూడా చూడండి, దాని ముంద గాజు ముక్కలు కంది గింజలు 2 ఒకలాగా ఉండేవి వేస్తే ముక్కుతో పొడిచి పొడిచి చూసి గాజు ముక్కను వదిలేసి కంది గింజనే తింటుంది. పావురాళ్ళు కావాలంటే మీరు చూసుకోండి కదా. ఆ చిన్న బిడ్డ కూడా అలాంటి వాడే, అంటే ద్విపాద పశువే కానీ చతుష్పాత్ వాడు అక్కడ ఉన్నటువంటిది గాజు ముక్క అయినా సరే కంది గింజ అయినా సరే రెండింటినీ నోట్లో పెట్టుకుంటాడు. అంటే పక్షికున్న తెలివి కూడా వాడికి లేదు. అవునా కాదా? అటువంటి వాళ్ళు మనం అందరం అటువంటి వాళ్ళమే. ఎప్పుడు? 4 కాళ్ళతో ఉన్నప్పుడు. మెల్లగా మీకు బుద్ధి వికసించిందని చెప్పడానికి చెబుతున్నా.
మనం అందరం అలాంటి వాళ్ళమే. అయితే అప్పుడు మనకి తెలియదు. ఇప్పుడు పసిబిడ్డల్ని చూసుకుంటే అవును కదా, మనం కూడా అట్లే చేసి ఉంటాం, మన అమ్మని అడిగితే చెప్తుంది. క్రమక్రమంగా మనం లేచి నిలబడి మన వెన్నెముకని నిటారుగా పెట్టుకుండే వయస్సు మనకు వచ్చింది కదా. అంటే ఇప్పుడు 7 గంటలకు ఉన్న మల్లెపువ్వు అయినాం మనం. అంటే మన బుద్ధి వికసించింది. వికసించినప్పుడు మాత్రమే అర్జున నువ్వు నిస్త్రైగుణ్య తెలుసుకోవడానికి అవకాశం ఉంది. విపాద పశువుగా ఉన్నప్పుడు లేదు. అందుకని ఆ చిన్న పిల్లవాడికి బోధ చేయవాకండి. మరి ఎవడికి బోధ చేయాలి అంటే, మరి పరీక్షిత్తు కడుపులో ఉండగా కూడా చెప్పాడు కదా. అంటే కడుపులో ఉన్నప్పుడు వాడు నిలువుగా ఉన్నాడు, వాడు అడ్డం తిరగలే, తెలుసునా? వాడి వెన్నెముక ఎట్లుంది? అందుకే గర్భస్థ శిశువుకి చెప్పచ్చు, వాడికి అర్థమవుతుంది, వీడికి అర్థం కాదు. తెలిసిందా? సరే, అది తీసేద్దాం. ఇప్పుడు 3 గుణాలు. మనం 3 కాళ్ళ పశువులం అన్నమాట. 3 కాళ్ళు ఏమేమిటంటే, ఒకటి జాగ్రత్త అవస్థ, ఒకటి స్వప్న అవస్థ, ఒకటి సుషుప్తి అవస్థ. మనకి 3 అవస్థలు ఉన్నాయి. ఈ మూడింటికి సత్వము, రజస్సు, తమస్సు అని పేరు. 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాల మీద మనది నిలబడుతున్నది. 3 కాళ్ళ పీట మీద ఇక్కడ ఏదైనా పెడితే నిలబడుతుంది. అంటే మనం కూడా నిలబడుతున్నాం. మనకి 4 కాళ్ళు ఉన్నవాడే నిలబడతాడు మామూలుగా. మనకి ఇప్పుడు 4 కాళ్ళు లేవు. ఏమైనాయి? 2 కాళ్ళు పైకి వచ్చినాయి. మనం ఎప్పుడైతే మన వెన్నెముకని పెట్టుకున్నామో 2 కాళ్ళే. 2 కాళ్ళే ఉన్నప్పుడు మనం పక్షుల్లాగా చేయాలి. మనం పక్షుల్లాగా చేయటల్లా. 4 కాళ్ళు ఉంటే పశువుల్లాగా చెయ్యాలి. మనం పశువుల్లాగా కూడా చేయటల్లా. మరి పశువులం కాదు, పక్షులం కాదు కదా. ఆలోచించండి. అంతర్ముఖ సమారాధ్య ఇదే. నీ లోపలికి నువ్వు వెళ్ళి నీ గురించి నువ్వు ఆలోచించు. గురువు ఏం చేస్తాడంటే, నీ గురించి నువ్వు ఆలోచించడానికి కొన్ని సూచనలు ఇస్తాడు, గైడ్ చేస్తాడు. వాడు నీ లోపలికి దూరడు, నువ్వు నీ లోపలికి దూరి నువ్వు కనుక్కోవాలి కదా. ఈ 3 గుణాలను గురించి తెలుసుకుంటే 4వది నువ్వు తెలుసుకోక్కర్లేదన్నాడు. ఎందుకంటే ఇది నువ్వే అయిపోతావు. ఇది నేను ఎట్లా అవుతాను చెప్పా మీకు. ఒక కర్రని 3 ముక్కలు చెయ్యరా, 4వ ముక్క కాక్కర్లేదు, అది నీవే. ఏ కర్ర అయినా 3 ముక్కలు చేస్తే 4వ ముక్క నువ్వే. నీ 3 ముక్కలు కర్ర అయితే నీకు పొడుగ్గా ఉండి చూపించాలి. కర్ర కాదు నువ్వు ముక్కాలు పీటవి. ఎందుకు నువ్వు ముక్కాలు పీటవన్నానంటే, నువ్వు 3 గుణాల మీద నిలబడి ఉన్నావు. ఇప్పుడు నిలబడి ఉన్నాను అంటే అర్థం ఏమిటంటే, లివింగ్ సోల్. మన సోలు లివింగ్ నాన్ లివింగ్ రెండే ఉంటాయి. చచ్చినవాడు నాన్ లివింగ్, బతికినవాడు లివింగ్ అని ఎందుకన్నాము వాణ్ణి అంటే కదా, జీవతి, వాడు జీవిస్తున్నాడు. వాడేమైనాడు? జీవిస్తున్నాడు. ఎవడు జీవిస్తున్నాడో వాడు జీవుడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. నేను చాలా స్లోగా కూడా చెప్తున్నాను. ఏమ్మా? జీవతి అంటే జీవించేవాడు. ఎవడు జీవిస్తున్నవాడు, ఎవడు చచ్చినవాడు. బాగా వినండి. తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు, తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వస్తాం, గర్భోపనిషత్తు అంటుంది. అప్పుడు ఫస్ట్ బ్రీత్ చేస్తాం మనం. మొట్టమొదటిసారి మనం గాలి పీలుస్తాం. ఆ గాలి పీల్చినప్పుడు మనలో అది జీవుడు. ఎవడు జీవుడో చెప్తున్నా. గాలి ఇక్కడ కూడా ఉంది కదా. అంటే తల్లి ప్రసవించే టైంకి ఆ హాస్పిటల్ ఆ కాన్పు రూమ్లో ఆక్సిజన్ ఉంది అని నువ్వు ఎలా చెప్తావంటే, ఆ డాక్టర్ కూడా పీలుస్తోంది, ఈ తల్లి కూడా పీలుస్తోంది, ఇంకా మనం ఎవరు వెళ్ళినా కూడా పీల్చచ్చు. కానీ ఆ బిడ్డని ఇప్పటి వరకు పీల్చలే.
ఇప్పుడు ఫస్ట్ టైం వాడు పీల్చాడు. అందరూ ఏమంటారంటే దాన్ని ప్రాణం అంటారు కదా. ఏది ప్రాణం? ఈ ప్రాణం ఉంటుందో వాడు బతుకుతాడు, ఎవడు ప్రాణం లేదో వాడు చచ్చిపోతాడు. అంటే ప్రాణం అంటే ఏమిటి? గాలి. అది లోపలికి వెళ్ళి బయటికి వస్తూ ఉంటుంది. గాలి ఏం చేస్తుంది అంటే ఆ పిల్లవాడు తల్లి కడుపులో ఉండగా వాడు గాలి పీల్చలేదు. వాడు పుట్టగానే ఫస్ట్ బ్రీత్, పుట్టగానే కాదు, వాడు తల్లి కడుపులో నుంచి తల మాత్రమే బయటికి రాగానే గాలి పీలుస్తాడు. వాడు బాడీ అంతా కూడా రాక్కర్లేదు. ఆ పీల్చేదాన్ని ప్రాణం అంటున్నాం మనం. కానీ ఆ ప్రాణము జడమా చేతనమా అని మళ్ళీ ఒక క్వశ్చన్ ఉంది. మనం అందరం ఏమంటామంటే ప్రాణం జడం చేతనం అంటాం. శాస్త్రం ప్రాణం జడం అంటుంది. చూడండి తమాషా. ప్రాణం లేకపోతే మనం కదలం. ఇప్పుడు నాకు ప్రాణం ఉంది, అందుకే నేను మాట్లాడుతున్నా, నేను కదులుతున్నా. ప్రాణం పోతే నేను కదలలేను. అవును కదా, అందరు ఒప్పుకుంటారు కదా. ప్రాణం పోతే కదలలేను, ప్రాణం ఉంటే కదులుతున్నా. ఏది నన్ను కదిలిస్తోందో అది కదా చేతనం కావాలి. అప్పుడు ప్రాణం చేతనం కావాలి మన లెక్క ప్రకారం. కానీ శాస్త్రం లెక్క ప్రకారం ప్రాణం జడం. ఎందుకంటే ప్రాణం గాలే కదా. గాలి చేతనం కావడానికి వీల్లేదు. 5 భూతాలు జడములే. మరి ఎవడు చేతనం? ఎవడు ప్రాణాన్ని లాక్కుంటున్నాడో వాడు చేతనం. శాస్త్రజ్ఞానానికి మన కామన్ సెన్స్కి అంత తేడా ఉంది. వీడు ఏది అవునంటాడో వాడు అది కాదంటాడు. కాదన్నది వాడు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవడానికి వాడు లేడు ఇక్కడ మన దగ్గర. ఆ ప్రూవ్ చేసే పని ఎవడు చేయాలి? గురువు చేయాలి. వాడు మీడియేటర్ మనకి. ఎవడు? గురువు. ఇప్పుడు ప్రాణం జడమా చేతనమా? ప్రాణం జడం, ఎందుకని అది గాలి. మరి జడమైంది నన్ను ఎట్లా బతికిస్తున్నది, నేనెట్లా బతుకుతున్నాను అంటే బాగా వినండమ్మా. దీని మీద ఇప్పుడు లెసన్ అంతా ఉంటుంది. ముందు ఇది మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఇప్పుడే కాదంటే అబ్జెక్ట్ చేయండి, నాకేం అభ్యంతరం లే. మన లోపల అంటే ఆ బిడ్డ లోపల ఒకడు బయటికి వచ్చేసావు. ఇప్పటి వరకు మీ అమ్మ పీల్చిన గాలి నువ్వు పీల్చుకున్నావు, ఇప్పుడు నీకై నువ్వు పీల్చుకోకపోతే నువ్వు బతకవు అని లోపల ఎవడో చెప్పి ప్రేరణ చేసి వాడు ఈ గాలి పీల్చిస్తున్నాడు. ఈ గాలి పీలుస్తున్నంతకాలం ఈ గాలిని రోజు, ఇంక అప్పటి నుంచి వాడు రోజు పీలుస్తున్నాడు. వాడికి తెలిసినా తెలియకపోయినా గాలి పీలుస్తూనే ఉన్నాడు. ఆ గాలి పీలవగానే వాడిలో ఈ 3 వస్తాయి. ఈ 3 ఏమిటంటే చలనం. గాలి పీల్చిన తర్వాతనే వాడు అని ఏడుస్తాడు, లేకపోతే వాడు ఏడవలేడు. అంటే ఏడవ్వాలి. ఎందుకు ఏడవ్వాలి అంటే తల్లి కడుపులో ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ వేరు, బయటికి వచ్చింది వేరు అని వాడి స్పర్శేంద్రియం వాడికి చెప్పేసింది. అర్థమైందా? చెప్పగానే వాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. నాకు అక్కడ ఉన్నట్టుగా కంఫర్టబుల్గా ఇక్కడ లేదని చెప్పడానికి ఏమిటంటే నేను ఏడవ్వాలి, నాకు హాయిగా లేదు కదా. తర్వాత వాడు నిద్రపోవడం, తర్వాత వాడు నవ్వడం, వాడు కాలకృత్యాలన్నీ నెరవేర్చుకోవడం, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఆ బిడ్డ వీడికి ఎప్పుడైతే ఈ ప్రాణాన్ని తీసుకున్నాడు, తీసుకునేవాడు లోపల ఉన్నాడు. వాడు ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని, దీని లోపల ఉన్నటువంటి వాటినన్నిటినీ వాడు అనుభవిస్తున్నాడు. వాడే కదా అనుభవిస్తున్నాడు. అంటే ఏమిటి? ఈ బయట అట్మాస్ఫియర్ నాకు బాగలేదు అనుభవం ఎవడికి ఉంది?
ఆ పిల్లవాడికి ఉంది. ఎవడైతే లోపలుండి గాలి పీల్చమన్నాడో, ఎవడైతే లోపలుండి ఇప్పుడు నిద్రపో అన్నాడో, ఎవడైతే లోపలుండి ఇప్పుడు పాసు పోసుకో అన్నాడో, వాడు బయటకు వచ్చిన పని ఇవన్నీ చేస్తున్నాడు. మన లెక్క ప్రకారం నామ రూప క్రియ అని 3 ఉంటే కదా వాడు జీవుడైనాడు. వీడికి రూపం వచ్చేసింది, నామ ఆల్రెడీ వాడికి ఒక ఆలోచన ఉంది. ఏం ఆలోచన? ఈ దేహం ధరించాలి అన్న ఆలోచన. ఇప్పుడు క్రియ మొదలైంది. ఈ 3 కూడా నేను అని వాడు అభిమానిస్తున్నాడు. ఎవడు? ఆ లోపల గాలి పీల్చు అన్నవాడు ఎవడో ఒకడున్నాడు. ఆ ఉన్నవాడు ఎవడంటే పరమాత్మే. కానీ వాడు ఈ శరీరమే నేననుకుని, నామరూపక్రియలే నేననుకుని ఈ గాలి నేను పీలుస్తున్నాను. ఎంతవరకు గాలి పీలుస్తూ ఉంటాడో అంతవరకు వాడికి ఈ 3 అవస్థలు ఉంటాయి. ఎవరికి? ఆ జీవుడికి. ఎప్పుడైతే వాడు గాలి పీల్చడం మానేస్తాడో, మానేయటం అంటే ఏమిటండి? చూడండి, చనిపోయేవాడు ఆఖరిసారి గాలి లోపలికి తీసుకుని వదిలేశాడు. మనం రోజుకు చేస్తున్న ప్రక్రియ అదే. గాలి లోపలికి తీసుకోవడం, గాలి వదిలేయడం. అవును కదా? వదిలేసేటప్పటికి మన లోపల ఏం లేదు. కానీ గాలి తీసుకో అనేవాడు లోపలే ఉన్నాడు. గాలితో పాటు వాడు బయటికి పోలే. అర్థమైందా? గాలితో పాటు వాడు బయటికి పోలే. వాడు లోపలే ఉండబట్టి మనం గాలి వదిలేసినా మళ్ళీ గాలి తీసుకుంటున్నాం. మనం గాలి వదులుతున్నామా? వదిలిన తర్వాత మళ్ళీ పీలుస్తున్నామా? మనకు తెలియదు. మనకి తెలియకుండానే ఈ గాలిని తీసుకోవడం, గాలిని వదిలేయటం అనే పనులు వాడు చేస్తూనే ఉంటాడు. ఆ చివరి గాలి వదిలేసిన తర్వాత మళ్ళీ తీసుకోడు, కానీ వాడు ఉంటాడు. అదేమిటండి? వాడు ఉంటే శరీరం కదలాలి కదా? కాదు. అందుకని మీకు చెప్తున్నా, వాడు ఉంటాడు. తల్లి కడుపులో కూడా వాడు ఉన్నాడు కదా. మరి గాలి ఎందుకు పీల్చాడు బయటికి రాగానే? ఈ శరీరానికి కదలిక రావాలంటే దాన్ని మీరు ఏమర్థం చేసుకోవాలంటే, ఈ శరీరం ఒక ఫారము, దాని ఫంక్షను ఈ కదలిక. ఒక ఫారము, ఒక ఫంక్షన్. ఎవరికి? జీవుడి కాదు. మళ్ళీ తప్పు పడుతున్నారు మీరు. జీవుడు బ్రహ్మమే. జీవో బ్రహ్మైవ అంది శాస్త్రం కదా. ఎవడో ఒకడు ఇందులో ఉన్నాడు, ఆ బ్రహ్మమే ఇందులో ఉన్నాడు కదా. వాడు ఇందులో ఉండి ఈ శరీరాన్ని, నామరూపక్రియలు బాగా వినండి. అందుకే చాలా కష్టము, మీకు అర్థం కాదు. కానీ ఇంకా చెప్పేవాడు మీకు ఎవడు ఉండడని నేనే చెప్తున్నా. నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను కదా. ఇన్నాళ్ళ బట్టి చెప్పడానికి చాలా ప్రయత్నించా. కానీ మీరు వినే పరిస్థితిలో, ఇప్పుడు కూడా వినే పరిస్థితిలో చాలామంది లేరు. ఉన్నవాళ్ళు చాలులే అని అనుకుంటున్నా. అర్థమైతే మరి నన్ను ఏం చేయమంటావురా? నేను రోజు చెప్తూనే ఉన్నా, చాలా కష్టమైన పాఠాలరా, మీరు చెయ్యలేరు అంటే మీకు అంత సాధన చెయ్యాలి అని లేదు. ఆ సబ్జెక్టు మీద కూడా మీకు అంత ఇంట్రెస్ట్ లేదేమో. ఏదో చెప్తున్నా కాబట్టి విందామనుకుంటున్నారేమో. నేను అంతే అనుకుంటా. సరే, నాకు అనవసరం, నేను చెప్పాల్సింది చెప్పేస్తా. జీవుడు అనేవాడు, ఒక బ్రహ్మం అనేవాడు ఇప్పుడు జీవుడు అనే పేరుతో మీ లోపల ఉన్నాడు అని చెప్పడానికి కోసమే మీకు చెప్తున్నాను. మీ లోపల గాలి పీల్చు అని చెప్పేవాడు ఎవడున్నాడో ఇప్పుడు మళ్ళీ చూపిస్తా మీకు జీవుణ్ణి. కాసేపు ముక్కు మూసుకోండి. గాలి పీల్చాక, అమ్మ గట్టిగా మూసుకోవాకండి. కాసేపు ముక్కు మూసుకోగానే లోపల నుంచి ఆ చెయ్యి తీసేయి. గాలి అంటలే ఆ మాట, మీరు గమనించండి. ఎవడో అంటున్నాడు. ఇంకా ముక్కు మూసుకోవాక ఆమె ఎట్లా చెప్తుంటుంది, నువ్వు మూసుకుంటే చచ్చిపోతావు, ఇంకది అయినా కొద్దిగా వదులు చేయి. ఏ భాషలో మాట్లాడుతున్నాడో వినండి. వాడు
అంటే వాడు మీ లోపల ఉన్నాడు అని చెప్పడానికి చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరి లోపల వాడు ఉన్నాడు. వాడే బ్రహ్మం అవుతాడు. ఇప్పుడు వాడి ప్రస్తుతానికి వాడి బతుకు జీవుడు బతుకు. వాడు ఎట్లా బ్రహ్మం అవుతాడండి అని అడిగితే, నిన్నటిదాకా ఒక అమ్మాయి కుమారి. కుమారి అంటే అది పెళ్లి కూతురు. పెళ్లి కూతుర్ని పీటల మీద తీసుకొచ్చేదాకా ఆ అమ్మాయికి ఎవ్వరు కూడా తాంబూలం ఇయ్యరు. తాళి కట్టడము అనే ఒక్క ప్రక్రియ జరగగానే ఆ అమ్మాయే శ్రీమతి అవుతుంది. కుమారి శ్రీమతి అయినట్టు జీవుడు బ్రహ్మం అవుతాడు. అంటే మీ దగ్గర ఇప్పుడు జీవుడుగా ఎవడున్నాడో వాడు బ్రహ్మం కావాలి. జీవో బ్రహ్మైవ అని శాస్త్రం చెప్పిన మాట అది. ఆ జీవుణ్ణి బ్రహ్మ చెయ్యండి. ఏం చేస్తే అవుతాడండి? కుమారి శ్రీమతి ఎలా అవుతుందండి? ఒకడు తాళి కడితే అవుతుందండి. అవునా కాదా? ఎవడో ఒకడు రావాలి, వాడు తాళి కట్టాలి. ఇక్కడ తాళి కట్టేవాడెవడు, కట్టించుకుండేవాడెవడు? చాలా జాగ్రత్తగా వినండిరా. నేను పిచ్చి మాటలు చెప్పటల్లా, చాలా సత్యం చెప్తున్నా. బ్రహ్మ సత్యం అన్నారే, సత్యం చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. ఇక్కడ తాళి కట్టించుకుండేది నాది, తాళి కట్టేవాడు నేను. ఇప్పటి వరకు వాడు జీవుడుగా ఉన్నాడు కదా. ఆ జీవుడుగా ఎందుకున్నాడు అంటే, ఎవడైతే నామరూపక్రియలైనటువంటి ఈ దేహాన్ని అభిమానించాడో, దీంట్లో జీవిస్తున్నాడో వాడు జీవుడు. ఇప్పుడు అర్థమైందా? వాడు ఏం చేశాడు? ఇప్పటిదాకా వాడు బ్రహ్మము నిజంగా అయితే. ఇప్పుడు ఏం చేశాడు? వాడు ఈ శరీరాన్ని అభిమానించాడు. ఎట్లా అభిమానించాడండి? మీరు చెప్తారు అభిమానించాడని. వాడు అభిమానించలేదు అంటున్నాడు. అభిమానించకపోతే నువ్వు బుక్కు ముయ్యంగానే ఆ చెయ్యిది, ఆ చెయ్యిది అని ఎందుకు అంటున్నాడు లోపల నుంచి? దేన్ని అభిమానించాడు? దేహాన్ని. ఇది చచ్చిపోతుంది, ఆ చెయ్యి తీయకపోతే ఇది చస్తే నీకేమి? అది మీకే అర్థం కావాలి. ఇది సాధన. మీకే తెలియాలి. ఆలోచించండి. లోపల నుంచి కూర్చుని వాడు శరీరాన్ని అభిమానిస్తున్నాడు అనడానికి అంతకంటే ఏం కావాలరా? ఇంకా ఎంత అభిమానిస్తున్నా అంటే, వాడు ప్రాణం కాదమ్మా, ప్రాణం రావడం వల్ల కదలిక వచ్చింది వాడికి, అది ఫంక్షన్ కదా. వాడు ఇంకా ఎంత అభిమానిస్తాడంటే, అక్కడెక్కడో ఏదో జరుగుతుంటే ఏదో శబ్దం వినిపించింది, అది వాడి చెవులకి పాములాగా వినిపించింది. పాము ఏదో సరసరా వెళ్తున్నట్టు. దీన్ని కాపాడుకోవాలి. వెంటనే వాడు ఏం చేస్తాడంటే చూస్తాడు, ఒరే అక్కడ ఏదో కదులుతోంది చూడండి కదా. అంటే ఎంత దీన్ని అభిమానిస్తున్నాడో, దీన్ని నేను అభిమానిస్తున్నాడు అనడానికి శాస్త్రం చెప్పక్కర్లేదు, నీ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. అవునా కాదా? అభిమానిస్తున్నాడా వాడు ఈ దేహాన్ని అభిమానించకుండా వాడిని ముందు కనుక్కోండి. వాడు మీ దగ్గర ఉన్నాడు. దేహాన్ని అభిమానిస్తున్నంతసేపు వాడు జీవుడు. ఎప్పుడైతే వాడు ఈ దేహాభిమానాన్ని వదిలేస్తే వాడే బ్రహ్మం. బ్రహ్మముని ఎక్కడ పట్టుకోవాలరా? నీ లోపల పట్టుకోవాలి. నా లోపలికి అసలు ఎందుకు వచ్చి కూర్చున్నాడండి వాడు అంటే అది చెప్తా మళ్ళీ. నీ లోపలికి ఎందుకు వచ్చాడో, ఎట్లా వాడు బందీ అయినాడో మళ్ళీ చెబుతా. ఇప్పుడు ముందు బందీ అయినాడని ఒప్పుకోండి. కాలేదా? ఎందుకైనావురా అని అడిగితే ఏమంటాడు? నువ్వు బ్రహ్మము కదా, నువ్వెందుకురా వీళ్ళ లోపల కూర్చొని బందీ అయినావు, నీకెందుకు ఈ కర్మ పట్టింది? ఆలోచించండి. అడిగితే వాడు వెంటనే ఏమంటాడంటే, నేను ఈ దేహాన్ని అభిమానించాను, అభిమానించబట్టి నాకు ఈ కష్టం వచ్చింది. అది ఎట్లాగండి అభిమానించడం, కష్టాలు రావడం? అదేందో మాకు కాస్త మళ్ళీ చెప్పండి. ఆ అమ్మాయి ఎవరో వాళ్ళింట్లో ఉంది, ఒక అమ్మాయి. ఈ అబ్బాయి వీళ్ళింట్లో ఉన్నాడు. వీడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.
వాళ్ళెవరో సంబంధం చెప్పారు. ఇప్పటి నుంచి వాడు ఈ అమ్మాయి నా కాబోయే భార్య అని నిర్ణయించుకున్నాడు. ఇప్పటి నుంచి ఆ అమ్మాయిని అభిమానించడం మొదలుపెట్టాడు. దాన్ని మీరు ప్రేమ అని పేరు ఏది పెట్టినా పెట్టుకోండి కదా. అప్పుడు వాడికి ఇంట్లో ఎవ్వరు కనపడరు. ఎవరు కనపడతారు? ఎప్పటి వరకు? పెళ్ళి అయ్యేంత వరకు. పెళ్ళి కాకముందు ఆ అమ్మాయిని ఎలా అభిమానించావు, పెళ్ళి అయిన తర్వాత ఎలా అభిమానిస్తున్నావు? జీవుడుగా ఉన్నప్పుడు దేహాన్ని అట్లా అభిమానిస్తావు, బ్రహ్మమైతే దేహాన్ని ఇట్లా అభిమానిస్తావు. పెళ్ళాన్ని వదిలిపెట్టమని చెప్పలేదురా. ఇప్పుడు అర్థమైందా? ఇంకా అంతకంటే మీ భావాన్ని నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయనురా? మీకే తెలియాలి. ఏరా నిజం చెప్పండి రా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన పిల్లలు ఉన్నారు. భరత్ గాడు ఒకడు, నీరజ్ గాడు ఒకడు, మాధురు కూడా. అందుకే శివయ్య వాడి చేతిలో దీన్ని పెట్టుకుంటాడు. శివుడి చేతిలో ఇది ఉంటుంది. శివుడి చేతిలో త్రిశూలం కదా. అమ్మవారు ఏం చేస్తూ ఉంటుందంటే ఈ త్రిశూలాన్ని ఇట్లా ఆమె చేతిలో ఈ పొజిషన్లో ఉంటుంది, శివయ్య చేతిలో ఈ పొజిషన్లో ఉంటుంది. గమనించారా కదా? ఈ పొజిషన్లో ఉంటే త్రైగుణ్య విషయ వేద, 3 గుణాలను నేను తెలుసుకున్నాను అన్న పొజిషన్ ఇది. ఇవి నన్నేం చేయలేవు. 3 గుణాలతో నీకు గుచ్చబడింది, ఇది గుచ్చేశాడు. 3 గుణాలు మన మీద ఆవరించినాయా? మా మీద ఏం ఆవరించలేదండి, మీరు ఊరికే చెప్తున్నా. ఖచ్చితంగా ఆవరించింది తల్లి. కాసేపు జాగ్రత్త అవస్థ, కాసేపు స్వప్న అవస్థ, కాసేపు సుషుప్తి అవస్థ కదా. 3 మనకున్నాయి. కొంచెంసేపు సత్వం, కొంచెంసేపు రజస్సు, కొంచెంసేపు తమస్సు. 3 గుణం, అన్నీ 3. ఈ 3తో అమ్మవారు గుచ్చింది మనని. ఎప్పుడు కూడా శివుడు ఇట్లా గుచ్చుతున్నట్టు ఎక్కడా ఉండదు. ఆయన పాపం ఎప్పుడు త్రిశూలాన్ని ఇట్లా పట్టుకుంటాడు కదా. అంటే త్రైగుణ్య విషయ వేద. అయ్యా నాకు తెలుసురా 3 గుణాలు, మీరు కూడా తెలుసుకోండి, మీరు అప్పుడు ఇట్లుంటారు. ఇవి మిమ్మల్ని ఏం చేయలేవు, మన్నేం చెయ్యలేవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇప్పుడు ఇట్లా ఉండడానికి ఏమిటి తేడా అంటే, ఇట్లా ఉన్నప్పుడు వాడు ఆ జీవుడు అనేవాడు బ్రహ్మమర్రా. వాడు ఇంకోడు ఎవడో కాదు. వాడు పనికిమాలిన వాడు. ఎందుకు వాడు పనికిమాలిన వాడైనాడంటే దీన్ని అభిమానించాడు. కదా. అట్లా అని దీన్ని వదిలిపెట్టమని చెప్పలే. పెళ్ళి కాకముందు అభిమానించటం, పెళ్ళి అయిన తర్వాత భార్యగా అభిమానించడం తేడా ఉంది. గమనించండి. ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. మీరు అవునన్నా కాదన్నా వాళ్ళని అడిగితే చెప్తారు కదా. ఏమో అమ్మ అప్పటిదెప్పుడో గుర్తులేదు. గుర్తులేదు అంటే మా పిల్లలు చిన్నపిల్లలు 3 ఇప్పుడే ఉన్నారు. ఎవడి ఎక్స్పీరియన్స్ వాడికి తెలుసు. అంటే బ్రహ్మము వేరే ఎవడో లేడు, నీ దగ్గర ఉన్నవాడే. వాడు నీ దేహాన్ని నేను అని అభిమానించినంత వరకు. ఎప్పుడు అభిమానిస్తున్నాడు అండి? ప్రతి క్షణం అభిమానిస్తున్నాడు. ఎన్నిసార్లు నాది ఇది అని చెప్తున్నా దీన్ని మళ్ళీ నేనంటాడు కదా. దేహాన్నే నేను అంటమే దాన్ని అభిమానించటం. ఆ అభిమానించటం కోసమే వాడు ఈ గాలిని తీసుకుని మన్ని ప్రాణం బతికిస్తోందంటున్నారు. ప్రాణం కాదు బతికిస్తున్నది. అందుకే జీవుడు అని వాడికి పేరు పెట్టారు. లివింగ్ సోల్. వాడు సోల్ అంటే వాడే ఆత్మ. సోల్ అంటే ఆత్మ కదా. వాడే ఆత్మ. వాడు ఏం చేస్తున్నాడంటే
శరీరాన్ని అభిమానించినంత వరకు వాడు జీవుడు అనే పేరుతో పిలువబడుతున్నాడు. జీవుడని పేరుతో ఎప్పుడు పిలువబడ్డాడో జీవుడికి ఉండాల్సిన కష్టాలన్నీ వాడికి అప్పుడు వచ్చినాయి. వాడు బ్రహ్మం అనే పేరుతో ఎప్పుడు ఉంటాడో వాడు ఈ కష్టాల నుంచి వాడు బయటపడడానికి అవకాశం ఉంది. అదేమిటి, పుష్కర స్నానానికి పోతే కుంభమేళాకి పోతే కష్టాలు తీరుతాయా అని ఎవడో అడిగాట. బాగా తీరుతాయి, అస్సలు తీరవమ్మా. జీవుణ్ణి బ్రహ్మ చెయ్యండి, కష్టాలు తీరుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే కష్టాలు ఎవడికి ఉన్నాయో నీకు తెలిస్తే కదా, కష్టాలు ఎవడికో తెలిస్తే. అందుకే త్రైగుణ్య విషయ వేద ఈ ఒక్క శ్లోకం వస్తే చాలురా మీకు అర్థమైపోతుంది. నిస్త్రైగుణ్యం అర్జున, గుణాల నుంచి బయటపడు. గుణాల నుంచి బయటపడితే నాకేమిటయ్యా, గుణాలుంటే నేను ఈ 3 పీట పెట్టాననుకో, ఇది నిలబడాలి, ఇది నిలబడుతుంది. ఇవి పీకేసాను అనుకో, నేను పీకేయడానికి లేదు, తీసేసాను అనుకో, ఇది ఇక్కడ నిలబడుతుంది. మనం ఏమనుకుంటామంటే ఈ కాళ్ళు దీన్ని నిలబెడుతున్నాయి అనుకుంటాం. ఇది ఉండకపోతే ఇవి అసలు అక్కర్నే లేదు. ఆలోచించండి, ఇది ఉండకపోతే వీటి అవసరమే లేదు. మనం ఏమనుకుంటామంటే దీన్ని ఇవి నిలబెడుతున్నాయి. మన శరీరాన్ని 3 గుణాలు నిలబెడుతున్నాయి. శరీరం నిలబడుతోంది కాదు, ఇది నిలబెడుతోంది దీన్ని. అందుకని దాన్ని ఏమన్నారంటే, ఏది నిలబెడుతున్నదో దేన్ని, ఈ శరీరాన్ని, దాని పేరు జీవ. ఎవరు నిలబెడుతున్నారు ఈ శరీరాన్ని? ఎలా నిలబెడుతున్నాడు? నిత్య నిరంతరం వాడే నీళ్లు తీసుకుంటున్నాడు, నీళ్లు తాగుతున్నది వాడు. వాడెందుకు తాగుతున్నాడండి? వాడు ఆత్మ కదా, వాడు ఏం తాగకూడదు కదా, వాడు ఆత్మే. కానీ వాడు దానికి తగ్గ అవయవాలన్నీ వాడు తెచ్చుకున్నాడు కదా. ఆ నీళ్లు తాగంది వాడు బతకలేడు, తాగిస్తాడు అంటే దానికోసం ఒక అవయవాన్ని పెట్టుకున్నాడు. తినకపోతే వాడు బతకలేడు, ఆలోచించకపోతే వాడు బతకలేడు, గాలి పీల్చకపోతే అసలు బతకలేడు. ఇవన్నీ వాడు సమకూర్చుకున్నాడు. ఈ శరీరాన్ని వాడే తెచ్చుకుని వాడు దీన్ని అభిమానిస్తున్నాడు, వాడు దీన్ని ప్రేమిస్తున్నాడు. ఇది వీడికి తర్వాత వచ్చింది, ముందు వాడున్నాడు. ఇప్పుడు ఎవడు తాళి కట్టాలి, ఎవడు కట్టించుకోవాలి అంటే, నాది కట్టించుకోవాలి, నేను కట్టాలి. అంటే నేను నాది అనే ఇద్దరు దంపతులు ఒకటి కావాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే, నాది ఎప్పుడైతే నువ్వు అది ఆ జీవుడు బ్రహ్మమని నీకు అర్థమవుతుందో అప్పుడు ఈ నాది నేనై కూర్చుంటుంది. ఇప్పుడు కూడా నాది నేనవుతోంది, కానీ నేను వేరుగా ఉండి నాది ఇది నాకు నా చెయ్యి నా కాలు అని నేను వేరుగా ఉండి దీన్ని నాది అంటున్నా. పోనీ దాని మీదే నేను నిలబడుతున్నానా అంటే నిలబడను, మళ్ళీ ఇది మొత్తం నేనంట. అంటే ఇప్పుడు నేను అనే దాంట్లో నీకు కన్ఫ్యూజన్ ఉంది. నేను ఎవరు అసలు, హూ యామ్ ఐ, అదే కనుక్కోమన్నాడు రమణ మహర్షి కదా. నీ దగ్గర ఒక నేను ఒక నాది ఇద్దరున్నారు. నాది జడం, నేను చేతనం. ఆ జడం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ దగ్గర నుంచే వచ్చింది. అంటే నీ సత్తు నీకెందుకుంది అంటే నువ్వు ఎందుకుంటావో అది అందుకే ఉంటుంది. కానీ దాన్ని సత్తుగా ఉండనీయకుండా నువ్వేం చేశావు, నామరూప క్రియలుగా మార్చావు. నేనెక్కడ మార్చానండి? నువ్వే మార్చావు నాయన. ఎలా మార్చావు అంటే సంకల్ప మాత్రం చేత మార్చావు. నువ్వు ఒక ఆలోచన చేశావు కదా, ఆ ఆలోచన ఏమైపోయింది,
ఒక రూపంగా సంకల్పం చేయండి. ఆలోచన చేయగానే అది నామం, ఒక రూపం మీ కళ్ళ ముందర కనపడుతుంది. దానికి అది ఫంక్షన్ అయితే క్రియ కదా, నామరూప క్రియలు. ఎవరు నామరూప క్రియలుగా ఉన్నాయి? నీ సత్తే మారింది కదా, నీ సత్తే మారింది నామరూప క్రియలుగా. దాన్ని నేనని నువ్వు అభిమానిస్తున్నావు, అది నాది అని అను, నాకేం నష్టం లేదు. అయితే ఎప్పుడు దాన్ని నాది అనే దాన్ని నేను అంటున్నాను కదండి. ఎందుకు అట్లా అంటున్నాను అంటే, నీకు అసలు నేను తెలియకపోబట్టి నాదిని నేను అంటున్నావు. మరి తర్వాత మరి మీరు కూడా అంటున్నారు కదండి, నా చెయ్యి నొప్పిరా భరత్ అంటున్నారు కదా, మీరు కూడా అంటున్నారు కదా, మీరు నాది నేనని తెలుసుకున్నాను అంటున్నారు కదా, తెలుసుకుని మాకు కూడా చెబుతున్నారు కదా. మరి మీరెందుకు అంటున్నారండి? నేను మీతో నాటకం ఆడుతున్నాను అంతే కదా. నేను తెలిసి కదా, నాది నేను కాదని తెలిసి మాట్లాడితే నాదికి ఏమొచ్చినా నీకేం కాదు. నేను వేరుగా ఉండలేదు, నాదిలోనే ఉన్నాను, వీణ్ణే నాదే నేనని అనుకున్నానంటే నాదికి ఇంత దెబ్బ తగిలితే నీకు బాధ ఎలా ఉంటుంది అంటే, నా కారు ఎవడన్నా ఒక గీత గీస్తే కారు వేరే ఉంటుంది, కారు గీత గీస్తే నాకు బాధ. ఏమిట్రా దీపావళి ఏమన్నా ఇది పెళ్ళి హ్యాపీనెస్ తర్వాత తెలుసు. అందుకని త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున త్రైగుణ్యాలు నిన్ను విషయాల వైపు లాక్కుపోతాయి. దానికి ఉదాహరణగా సూర్యుడికి వెనుదిరిగి ఉండి నువ్వు గనక కిందసారి చెప్పాను మీకు, ఆ నీడని తల తొక్కాలి అని నువ్వు ఎంతసేపు వెళ్ళినా నువ్వు తొక్కలేవు. ఎందుకని? అది విషయాల వైపు నిన్ను లాక్కుపోతుంది. బహిర్ముఖ సుదుర్లభ, బయటి వైపు పోతే నీకు దొరికే ప్రశ్నే లేదు. మరి ఎప్పుడు దొరుకుతుంది? అంతర్ముఖ తిరగరా నాయన, అటు తిరగవాకు, ఇటు తిరిగితే ఏమవుతుంది? నీడ నీ మీదికి వస్తుంది, నువ్వు దాన్ని తొక్కక్కర్లే కదా. అందుకని నీ నీడని తొక్కాలని నువ్వు ఎంత పరిగెత్తినా నీకది రాదు. నీ నీడని తొక్కకుండా నువ్వు గనక పరమాత్మ వైపు అభిముఖమైతే నీ నీడ నీ వెంట వస్తుంది. అప్పుడు ఈ మూడు నీ వెంట వస్తాయి. వీటిని తీసేయక్కర్లేదు, తీసేస్తే నీకు సాధన. విద్యలు పర అపర అని రెండు ఉన్నాయి. వాటికి ప్రవృత్తి నివృత్తి అనే రెండు మార్గాలు చెప్పాను. ప్రవృత్తి మార్గంలో ఉండేవాడు ధర్మ అర్థ కామ అనేటువంటి మనకి 4 పురుషార్థాలు ఉన్నాయి. అందులో మోక్ష పురుషార్థం ఇటువైపుకి వచ్చింది. దానికి శ్రవణం మననం నిధిధ్యాస. అసలు పూర్తిగా ఇవి రెండు వేరు ఒకటి కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు వేరే. నేను ఇప్పుడు బోర్డు దగ్గరికి వస్తా. పరమాత్మ ఎక్కడో వెతకద్దు, నీ హృదయాంతరాళాల్లో వెనకాయలో ఉన్నాడా, బ్రెయిన్లో ఉన్నాడా, ఎక్కడున్నాడో చెప్పండి. కానీ ఎక్కడో ఉన్నాడు వాడు కదా. ప్రాణం మన్ని చేయటల్లా ప్రాణాన్ని వాడు లాక్కుంటున్నాడు. అంటే అన్నం ఎట్లా మనకు శక్తిస్తోందో ప్రాణం ఎట్లా మన శరీరాన్ని కదిలిస్తోంది. గాలి లేకపోతే కదలలేం కదా. ఇది శ్రేష్టం కానిది. పరాప్రకృతి అపరాప్రకృతి. ఏమ్మా, ఇది ప్రవృత్తి, ఇది నివృత్తి. వృత్తి లేదు, దీనికి వృత్తి ఉంది. వృత్తి అంటే ఇట్లా టర్న్ అయింది అని అర్థం. టర్న్ అయింది.
ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ఒక బాటిల్ ఉందంటే, నా దగ్గర ఒక బాటిల్ ఉంది. ఈ బాటిల్ని నేను ముయ్యాలంటే ఇదిగో వీల్ అంటే ఒక చక్రాన్ని నేను తిప్పుతున్నా కదా. ఇది తిప్పితే ఇది లూజ్ అవుతుంది, నివృత్తి. దీన్ని ఇటు తిప్పాననుకో ప్రవృత్తి. అంతే తేడా. ఎవడు ఇటు తిప్పాడో వాడే ఇటు తిప్పాలి కదా. నేను ఈ గ్లాసుని ఈ బాటిల్ని క్లోజ్ చేయాలి. ఇదిగో క్లోజ్ చేశా. దాన్ని ఓపెన్ చేయాలి, దానికి ఆపోజిట్. అంతే. ఇది అంతర్ముఖం, అది బహిర్ముఖం. అంతే తేడా. రివీల్ చేయటం అంటే రీవీల్ చేయి. కరెక్ట్ ఇంగ్లీష్ పదం నీకు అర్థమైతే నీకు మరి దానికి సంస్కృత పదాలు ఉండి ఉంటాయి. మనకు సంస్కృతం రాదు కాబట్టి మనం ఆ ఇంగ్లీష్ పదాల సహాయం తీసుకుని అది బుర్రకి ఎక్కించుకుంటున్నాం. అంతకంటే ఏం లేదు. మనకు తెలిసిన పదమే నోన్ టు అన్నోన్. నోన్ లేకుండా అన్నోన్ చెప్పకూడదు అసలు. అన్నోన్ చెప్పాలంటే నోన్ గాడికి ముందు తెలిసి ఉండాలి. దానికి దీనికి రిలేషన్షిప్ నీకు అర్థమై ఉండాలి. అందరూ గురువుగా నేను పాఠం చెబుతాను బయలుదేరితే ఏం లేదు, చెప్పేవాడికి రాదు, వినేవాడికి రాదు. దాన్ని వృత్తి అంటే దాన్ని టర్న్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? రీవీల్ చేయి. ఆ విషయాన్ని రివీల్ చేస్తున్నాను అంటే అర్థం ఏంట్రా? అది ఇంతవరకు నేను మూసిపెట్టాను, ఇప్పుడు ఓపెన్ చేశాను. అంతే తేడా. ప్రవృత్తి, నివృత్తి. భావన ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దాని పేరు భావనోపనిషత్తు. ఉపనిషత్తులు మొత్తం 108 ఉన్నాయి. 1000 ఉన్నాయి అన్నారు, కానీ అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు, నేను చూడలేదు. మనకి తెలిసినవి 108. పరమాత్మ వీడు ఒక్కడే శ్రేష్టమైన వాడు. వీడు వన్. వాడేం కావడానికి ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వధీహి. అన్ని బుద్ధులకు సాక్షి కావాలి వాడు. వీడిని మనం ఏమీ చేయటానికి లేదు. వీడిని గురించి అసలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరి మనం తెలుసుకోవాల్సింది ఎవరిని గురించి అంటే వీళ్ళని గురించి కదా. వీడిని గురించి మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకుండే సంగతి భావనోపనిషత్తు అని. మీరు కావాలంటే వెతుక్కొని చదువుకోండి, మీకు తెలుస్తుంది. కానీ మీ ఈ ఒక ఉపనిషత్తు తెలిస్తే కదా ఇంకోటి తెలియడానికి. అక్కడ ఉంది అని చెప్తున్నా రెఫరెన్స్. మీకు చేతనైతే వెతుక్కొని చూసుకోండి. భావనే. అమ్మవారు ఏం చెప్పిందంటే భవానీ భావనాగమ్య. ఇదంతా ఇమాజినరీ ఫ్యాక్ట్. ఇమాజినరీ ఫ్యాక్ట్ నిజమా అబద్ధమా? కనపడుతుంది కాబట్టి నిజం. అదే ఇమాజినరీ ఫ్యాక్ట్ అన్నా కదురా. నేను నిజంగా ఫ్యాక్ట్ అన్నానా? ఇమాజిన్ చేసుకుంటున్నావు, నువ్వు దాన్ని ఊహించుకుంటున్నావు. ఇప్పుడు నా ఊహలో నేను 14 అంతస్తుల మేడ కట్టుకున్నాను రా. నాకు ఇప్పుడు మేడ కనపడుతుంది. ఎంతమంది కూలీలు పనిచేశారు, ఎంత సిమెంట్ వాడాం, ఎంత ఐరన్ వాడాం, నథింగ్, ఏం వాడలే, కానీ మేడ కనపడుతోంది. ఆ 14వ అంతస్తులో నేను ఒక ఉయ్యాలు వేసుకుని అందులో నేను కూర్చున్నాను రా. నేను ఎక్కడ కూర్చున్నాను? ఈ స్టేజ్ మీద. కానీ నా ఇమాజినరీ వరల్డ్లో ఇప్పుడు నాకు అది కనపడుతున్నది. ఆ వరల్డ్ ఉందందామా లేదందామా? అందుకని అది భావన అన్న. అర్థమైందా? భావన అర్థమైందా? అది భవానీ. అమ్మవారు ఎవరంటే భావనాగమ్య. కేవలం భావనే అది దారిగా నడుస్తుంది. గమ్య అంటే నడుస్తోంది, వెళుతుంది, భావనలో నడుస్తోంది. ఇదంతా భావన. ఇది సత్యం. భావనకి సత్యానికి తేడా. భావన ఎప్పుడు విభూతి అనాలి భావన. దానికి శంకర భగవత్పాదులు ఏం చెప్పారంటే నానా ఛిద్ర ఘటోదర స్థిత
మహాదీపం నానా ఛిద్రం. ఒక కుండ ఉందిట, ఏంరా, ఒక కుండకన్నీ బొక్కలు పెట్టాం, నానా ఛిద్ర, చాలా కన్నాలు పెట్టేశాం. ఉదరంలో అంటే దాని పొట్టలో ఆ కుండ కడుపులో ఒక దీపం పెట్టాం. ఈ దీపమే శంకర భగవత్పాదులు చెప్పారు. భావనోపనిషత్తులో చెప్పిన దానికి శంకర భగవత్పాదులు మనకు అర్థమయ్యే రీతిలో ఈ మాట చెప్పారు. అందుకే ఆయన జగద్గురు. చెప్పిన కృష్ణయ్య జగద్గురు. ఎందుకంటే మరి ఇవి అందుకని నా రామనాథం గారు కూడా జగద్గురు కదా. అందుకే మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. నా గురువు నిజంగా అంత గొప్పవాడు. ఎందుకంటే ప్రతి ఉపనిషత్తు నాకు అర్థమయ్యేట్టు చేశాడు. అది మీకు అర్థమయ్యేట్టు చెప్పే శక్తి కూడా నాకు ఆయనే ఇచ్చాడు. నా చేతనైనంత వరకు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏమ్మా వినండి. ఇదంతా భావన, నిజం అనుకోవాకండి. మనం ఇప్పుడు భావనలో ఉన్నాం. రెఫరెన్స్ కూడా ఇచ్చా. ఆ దీపము ఒక కుండలో పెట్టిన దీపం, కుండకన్ని కన్నాలు వస్తే కన్నం ఏ షేపులో ఉంటే ఆ షేపులో లైట్ బయటికి వస్తుంది. లైట్ ఉంటుంది, బయటికి రాదు. అర్థమైందా? లైట్ ఉంటుంది, ఏమ్మా కాంతి. అదే ఎప్పుడు అంటే మనం చచ్చిపోయినప్పుడు. మన దగ్గర లోపల జీవుడు అని ఇందాక మీకు చూపెట్టా కదా, వాడు ఉన్నాడు కదా, వాడు కదా గాలి పీల్చాడు. వాడే కళ్ళల్లో నుంచి నాకు చూపులాగా, చెవుల్లో నుంచి మాటలాగా, నోట్లో నుంచి రుచి, అన్ని ఇంద్రియాలతో అన్ని పనులు వాడు ఉండి చేస్తాడు. ఇవన్నీ నా కుండకు పెట్టిన కన్నాలు. ఏ కన్నం ఎట్లా ఉంటే శంకర భగవత్పాదులు చెప్పారు. దక్షిణామూర్తిలో కావాలంటే వెతుక్కోండి. ఏమా భావన ఉపనిషత్తు కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని చదువుకోగలిగితే సంస్కృతంలో ఉంటుంది కాబట్టి మీకు అర్థం కాదు. నేను చెప్పిన తర్వాత అర్థమైతే సంతోషం. ఏమ్మా నేను కూడా అట్లాగే చదువుకున్నాను, మీరు కూడా అట్లాగే చదువుకోండి. ఇదంతా ముందు భావన అని ముందు గుర్తుపెట్టుకోండి. ఏమ్మా పరమాత్మ భావించాడు. ఏమని భావించాడు అంటే ఏకః అనేకో అహమస్మి. నేను ఒక్కడే ఉన్నాను, నేను అనేకం కావాలి. అనేకం ఎందుకు అవ్వాలయ్యా, నీకేం మాయరోగం, అనేకం కావడం ఎందుకు, ఒకటి ఉండి చావరాదా అంటే, మీరు ఒక్కడు చదువుకుని సంపాదించి ఉద్యోగం రాగానే ఎందుకురా వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అందుకే నేను అనుకున్నాను. పరమాత్మ అంటున్నాడు రా ఈ మాట కదా. ఒరే నువ్వు ఇప్పుడు డబ్బు సంపాదించావు కదా, నీ చదువు అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ ఏమిట్రా, పెళ్ళి చేసుకో. సరే పెళ్ళి చేసుకోరా, నీకేదో తోడు ఉండాలని చేసుకున్నావు. తర్వాత నువ్వేం చేస్తావు, అమ్మ 4 ఏళ్ళు అయింది ఇంకా పిల్లలు కాలే, ఎందుకు నీకు పిల్లలు, నువ్వు ఒక్కడి ఉంటానన్నావు, ఉండలేనన్నావు, సరే పెళ్ళి చేసుకోరా అన్నావు, చేసుకున్నావు, పిల్లలు కాలే. నిన్న నా దగ్గరికి ఒక ఆమె వచ్చి నమస్కారం పెడుతుంటే ఆ పక్కన వాళ్ళు, అమ్మ ఆమెకు పుత్ర సంతానం కావాలి, నేనేదో పుత్ర సంతానాన్ని ఇచ్చేటట్టున్నది. అసలు నేను చెబుతున్న వేదాంతం ఏమిటి, మీరు అడిగేది ఏమిటి, ఆ పక్కన ఉన్న వాళ్ళు అడగడం తప్పు కదా. పరమాత్మని ఎందుకయ్యా నువ్వు అనేకో అహమస్మి అనుకున్నావంటే, నువ్వు ఎందుకు ఈ మాట అనుకున్నావో ముందు అడిగి రాపో అన్నాడు. ప్రతివాడు అంటే లైఫ్లో ఏమిట్రా అంటే పెళ్లి చేసుకోవడమే ముఖ్యం కాదు. ఒక్కడు వాడు ఎంజాయ్ చేయలేక ఎంజాయ్మెంట్ దీంట్లో ఉందని అనుకున్నాడు. ఈయన కూడా అట్లా అనుకున్నాను, నాది ఏం తప్పుంది, ఎందుకంటే నేనే కదా మీ లోపల ఉన్నది, అందుకే మీరు ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నారు, ఈ సృష్టి పూర్వం నేను అనుకున్నాను అన్నాడు. వద్దందామా, ఎందుకయ్యా అనుకున్నామని కోప్పడదామా, కోప్పడద్దు.
అందుకని ఆయన ఏమంటున్నాడంటే నాదంతా భావన, మీదంతా రియలు, అందుకని మీరు ఏడుస్తున్నారు, నేను ఏడవకుండా హాయిగా ఉన్నాను. మీరు ఇది నిజం అనుకున్నారు కాబట్టి బాధపడుతున్నారా? ఆయన నిజం అనుకోలే, నేను నిజం అనుకోలేదు, మొర్రో మీరు వినండిరా అని ఉపనిషత్తు కూడా రాసి పెట్టాడు వేదంలో కదా. మనం వేదం చదువుకోం కదా. మనం ఏం చదువుకుంటామంటే సాఫ్ట్వేర్, చంపలు పగల కొట్టాలి ఒక్కొక్కడిని. ఏమొచ్చండి రా నీకు? పరమాత్మతత్వం ఇంత ఉంటే ఒక్కడు చదువుకుందామని అనుకున్నాడా, తెలుసుకుందామనుకున్నాడా? జన్మలు ఎత్తుతున్నారు. తిట్టాలా ఇంకేమన్నా అనాలా? ప్రపంచంలోకి అసలు ఎందుకు వచ్చావో నీకు తెలిసి సావదు. విను, పరమాత్మ ఒక్కడు అనేకో అహమస్మి అనుకున్నాడు. అనేకో అహమస్మి అంటే ఆయనే ఒక పూర్ణం. బాగా ఊహించుకోండి, మీకు విజువలైజ్ చేసి చెప్తున్నా, ఎవడు చెప్పడు, మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఆయన ఒక పూర్ణం. ఆ పూర్ణంలో ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో అన్ని చోట్ల కుండకు కన్నాలు పెట్టుకున్నాడు. లోపల తనే ప్రకాశిస్తున్నాడు. తనే ప్రకాశిస్తూ ఒక్కొక్క కుండలో నుంచి ఒక్కొక్కటి బయటికి వచ్చింది. ఆ కాంతి ఎలా ఉంది అంటే కుండలో చిల్లి ఏ ఆకారంగా ఉందో, ఒక డైమండ్ ఆకారంగా ఉంది. కాంతి డైమండ్ లాగా ఉంది. కాంతి డైమండ్ అయిందా? శంకర భగవత్పాదులు అందుకే చెప్తున్నారు, కాంతికి ఆకారం నిజమా, కనపడుతున్నా అది నిజం కాదు, అందుకని భావన అనమన్నారు. అర్థమైందా? నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీపం. మహాదీపం అది 1000 వాట్సో ఏమో, ఎంత పెద్ద కాంతి గలదో ప్రతి కన్నంలో నుంచి బయటికి వస్తోంది. బయటికి రాకముందు సంగతి చెప్తున్నా. కుండ తయారైంది, కుండలో అంతా ఖాళీ ఉంది, కుండలో ఒక దీపం ఉంది కదా. కుండలో ఒక దీపం ఉంది, కుండంతా తయారైంది, దానికి ఛిద్రం ఇంకా రాలే. ఇప్పుడు దాన్ని తస్మాత్ ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత, ఆ పొజిషన్, ఏ పొజిషన్లోకి వెళుతున్నాం మనం ఇప్పుడు? పరమాత్మ ఏకః అనేకో అహమస్మి అనుకున్నప్పుడు నేను ఒక్కడిని చాలా అవ్వాలనుకున్నాడు. చాలా అవ్వాలనుకునేటప్పటికి ఆయన సత్తే ఆయన దగ్గర ఒక కుండలాగా ఉంది. ఆ కుండలో ఒక ఆకాశం. కుండ ఎప్పుడైతే తయారవుతుందో కుండలో ఆకాశం ఉంది. అందుకని తస్మాదేతస్మాదాత్మనః ఆకాశ సంభూత అంటే ఆయన థాటే ఆకాశంలాగా మేనిఫెస్ట్ అయింది. సంభూత అన్న పదానికి శంకర భగవత్పాదులు పుట్టింది కాదు అన్నాడు. పరమాత్మ అజ, వాడు పుట్టలే, పుట్టేవాడు కాదు. అందుకని సంభూత అంటే బంగారం గొలుసుగా మేనిఫెస్ట్ అయింది. అట్లా కుండ, అందుకే భావన అని ముందే చెప్పాను మీకు. ఆ కుండలో ఒక ఆకాశం ఉంది, అర్థమైందా? ఆ ఆకాశంలో కుండలో దీపం మాత్రం ప్రకాశిస్తోంది. దీపం లేని చోటంతా ఖాళీగా ఉంది. దీపపు కాంతి కుండలో కనపడుతోంది, అది దీపం కాదు, దీపపు కాంతి. బాగా వినండి, అదేమిటది? దీపపు కాంతి ఎక్కడుంది? దానికి మనం ఏమని పేరు పెట్టుకున్నాం? ఆభాస అని పేరు పెట్టుకున్నాం, విభూతి అని పేరు పెట్టుకున్నాం. దేనికి? దీపానికి కాదు, దీపపు కాంతికి. దీపం ఇక్కడే మొదలవుతోంది మన అజ్ఞానం. దీపం అనుకుందిట నేను చాలా ప్రకాశం కదా, ఈ కుండలో ఉన్న ఈ ఆకాశంలో నా దీపపు కాంతి, అది దీపం ప్రకాశం, దీపపు కాంతి ప్రకాశం కాదు. ఇది దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. దేని మీద? దీపం మీద. అర్థం అవుతుందా? దీపం మీద దీపపు కాంతి డిపెండ్ అయ్యి ఉంది. దీపం అనుకుంటోంది, మహాదీపం అని చెప్పాను కదా,
మనస్సులో ఒక కుండ పెట్టుకోండి, కుండలో ఒక దీపం పెట్టండి, దీపానికి ఇంకా కన్నాలు పెట్టవాకండి కదా. దీపంలో ఖాళీ, కుండలో ఖాళీని చూడండి, ఆ ఖాళీలో దీపం అనుకుంటోంది, అది నా ఖాళీ, నా కాంతి, నేను ప్రకాశాన్ని, నా తాలూకు విభూతి అది. ఏది అది? అది నేను కాదు అనుకుంది. అర్థమైందా? అనుకోవడం సహజమే కదా. ఎందుకు సహజం? దీపంలాగా దీపపు కాంతి లేదు, దీపంలాగా దీపపు కాంతి లేదు, కానీ కాంతి ఉంది. కాంతి అసలు లేదని చీకటి పెట్టలే, కాంతి ఉంది. అది దీపంలాగా లేదు, కానీ అది దీపపు కాంతే. ఖాళీ ఉంది, ఆ ఖాళీ కాంతితో ఉంది. ఖాళీ ఉంది, ఖాళీ కాంతితో ఉంది. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. తత్ సృష్ట్వా, ఆ దాన్ని తను సృష్టించాడు. ఎవరిని? ఆ కుండలో ఖాళీని. కుండలో ఖాళీని ఎవరు సృష్టించారు? పరమాత్మే. ఎలా సృష్టించాడు? ఏకహ అనేకోహమస్మి అన్నాడు కదమ్మా. నేను చాలా అవ్వాలి అన్నాడు కదా. అవ్వాలంటే ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఆకాశ సంభూత. ఆకాశాన్ని ఆయనే సృష్టించాడు కదా. సృష్టించి దాంట్లో తను చేరాడు. తను చేరాడంటే తన కాంతిని అందులో ప్రసరింపజేశాడు కదా. ఆ కాంతి నా దీపం కాదు అన్నాడు. దీపం కాదు కదా, దీపం కాదు అన్నాడు. ఎవరు? పరమాత్మ. ఎప్పుడైతే తను సృష్టించిన ఆకాశము, దాంట్లో పడ్డ తన కాంతి తాను కాదు అన్నాడో అది అజ్ఞానం. అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మకి. అజ్ఞానం పరమాత్మకి రాలే. అర్థమైందా? ఏమ్మా, అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? తనే సృష్టించి కదా ఆ ఆకాశంలో తన కాంతిని ప్రసరింపజేసి, అది నాలాగా లేదు. అది నాలాగా ఉంటే చిదాకాశం అయిపోతుంది. అంటే ఆకాశాన్ని, ఎంటీ ఆకాశాన్ని, శూన్య ఆకాశాన్ని పరమాత్మ తన కాంతితో నింపాడు. అర్థమైందా? సృష్టి క్రమం ఇది. పరమాత్మ ఏం చేశాడు? వసుధ రాలేదా? ఎందుకే? అయ్యో, ఏంటో మరి, ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళు వింటారు, లేని వాళ్ళు వినారు. ఫోన్లే. ఏమ్మా, పరమాత్మ ఏమనుకున్నాడు? ఆ కాంతి నేను కాదు, అది నా కాంతి, నేను కాదు. అందుకని అది నా కాంతి, నేను కాదు అనుకున్నప్పుడు అదేమిటి? అది నాది. నాదిని ఎవడు తయారు చేశాడు? నేనే తయారు చేశాను. నాదిని తయారు చేసి అది నేను కాదు అంటున్నాడు. నువ్వు కూడా అంటున్నావు, ఈ నాది నేను కాదు. అది నీ అజ్ఞానం. అర్థమవుతుందా అమ్మ? అర్థం కాకపోతే కూడా నేనేం చేయలేనే. ఇంతకంటే చెప్పడానికి కూడా నాకు రాదు కదా. అది నేను ప్రభాకర్, నీకు అర్థమవుతుందా? ఏమంటున్నాడు పరమాత్మ? నాదిని తనే తయారు చేశాడు. నాది తనలాగా లేదని కూడా తనకు అర్థమైంది. ఇది ప్రవృత్తి మార్గం. మనం ఆ బాటిల్ని మూసేస్తున్నాం, స్క్రూస్ ఉంటాయి, ఎన్ని టర్న్స్ తిప్పుతున్నానో చూడండి. రివీల్ చేసుకున్నప్పుడు ఈజీగా, అంటే ఇది టర్న్ అయింది అని మనకు తెలిస్తే రివీల్ చేస్తాను, అన్వీల్ చేయటం. అన్వీల్ చేయాలి, లేకపోతే బాటిల్ మూత రాదు. ఏం చేసినా రాదు. దాన్ని దండం పెట్టినా రాదు, ఉపాసన చేసినా రాదు, మంత్రజపం చేసినా రాదు. నువ్వు ఏం చేసినా తిప్పుకున్నావు, విప్పుకో, అంతే. అంతకంటే ఇంకేం చేయలేవు. అది నేను కాదు అన్నాడు.
నేను సృష్టించిందే నేను కాదు అనుకుంటే అది నాది. ఏమ్మా, ఎప్పుడైతే పరమాత్మ అది నేను కాదు, అది నేను కాదు అని ఎందుకన్నాడండి? ఆయనకేం బుద్ధి లేదా? ఆయనకి బుద్ధి ఉంది. తానది కాదన్నాడు. పరమాత్మ ఏమన్నాడు? నేను అది కాదు. నిజంగా అయితే పరమాత్మ కంటే భిన్నంగా ఏదీ ఉండకూడదు. నేనది కాదన్నాడు. నాకు దానికి ఏమిట్రా తేడా అంటే, నేను అన్నవాడికి సత్యం, జ్ఞానం, అనంతం కాదు కాదు, శుద్ధం, బుద్ధం, ముక్తం. నేను అన్నవాడు శుద్ధం, నాలో మాలిన్యం ఉండటానికి వీల్లేదు. ముక్తం, నేను ఎవరి చేత బంధింపబడను. ఆకాశం బంధింపబడింది దేంట్లో? కుండలో. అందుకని అది ఏమైంది? ముక్తం కాదు. దానికి బుద్ధం లేదు, తెలివి లేదు. తెలివి లేదు అంటే దానికి జ్ఞానం లేదు. నాకు జ్ఞానం ఉంది, ఎందుకంటే నేను దీపాన్ని, అది నా కాంతి. దానికి ఇండివిజువాలిటీ లేదు, దానికై అది ప్రకాశించలేదు. నేను ప్రకాశిస్తే ప్రకాశిస్తుంది. అందుకని నాకంటే అది తక్కువ. లోపల ఉన్న జీవుడు నాదిని గురించి వాడి అభిప్రాయం అది. అది వాడి అజ్ఞానం. అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ జ్ఞానం కదా. ఇదిగో ఇక్కడ తయారైంది అజ్ఞానం. ఎప్పుడైతే అజ్ఞానం ఉందో అంటే ఆకాశానికి తెలివి లేదు అని ఎప్పుడైతే అనుకున్నాడో, తెలివి లేదు నిజంగా ఆకాశానికి. ఆకాశానికి తెలివి లేదు అని అనుకుండేటప్పటికీ సంకల్పమే కదా ఇదంతా. వెంటనే ఒక ఆవరణ కనిపించింది వాడికి. ఆవరణ కుండ కదా, కుండ కనిపించింది. ఇదిగో ఇది కుండ. ఈ కుండ విక్షేపమై కనపడుతోంది. ఎట్లా అంటే కుండలు అనేకోహమస్మి అనుకున్నాడు కదా, కుండకంతా హోల్స్ వచ్చినాయి. ఆ హోల్స్ ఒకటి సున్నాలాగా, జరాయుజ, శ్వేతజ, అండజ, ఉద్భిజ్జాలాగా, కళ్ళు ముక్కులు కాదు, అక్కడ స్పీషీస్ ముందు. కుండకి ఏం కన్నాలు వచ్చినాయి? జరాయుజ, శ్వేతజ, అండజ, ఉద్భిజ్జ. అవి నిజంగా ఉన్నాయా? లేవు, కానీ ఉన్నట్టు కనపడుతున్నాయి. ఉన్నట్టు కనపడుతున్నాయంటే నా కాంతి దాంట్లో నుంచి బయటికి వచ్చింది. బయటకు వచ్చిందా? రాలేదా? ఎట్లా వచ్చింది? ఆకారం లేని దానికి ఆకారం ఉన్నట్టుగా వచ్చింది. ఈ మధ్య స్టేజీ ఎట్లా ఉందంటే, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒక సినిమాలో, ఆ సినిమా ఏదో నాకు తెలీదు, ఆ సినిమాలో ఒక పాట రాశారు. ఎప్పుడో వచ్చింది ఆ సినిమా. ఆ పాట ఏమిటంటే, అనగనగా ఆకాశం ఉంది. మా సుధతో చెప్పి నేను రాసుకొచ్చా, మీరు వినండి. అనగనగా ఆకాశం ఉంది. ఆకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పినంతా మీకు కనపడుతుంది. ఏమ్మా, ఆకాశంలో మేఘం ఉంది. ఆకాశంలో మేఘం ఉందిట. మేఘం కదులుతుంది, ఆకాశం కదలదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు పాట సినిమాలో ఏ సెన్స్లో రాశారో నాకు తెలియదు, కానీ విన్న నాకు భావనోపనిషత్తు అర్థమైపోయింది కదా. సాధన చేసేవాడికి దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్తు బ్రహ్మమయం జగత్. ప్రపంచంలో ఏ వస్తువైనా పరమాత్మగా కనపడుతుంది వాడికి. ఎట్లా కనపడిందో చెప్తా వినండి. ఎప్పుడో ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు, పాట మాత్రం నేను విన్నా. నేను సినిమా చూడలే, నాకు తెలియదు అసలు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. జాగ్రత్తగా వినండి, పాట నేరాయలే. పాట మీరు విన్నారు, మీకు అర్థం కాలే. అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలే. ఎందుకంటే మన మూడు కాదు కదా, మనం ఎందుకు ప్రయత్నించాలి? మన మూడు అయితే దానివల్ల వల్ల డబ్బులు వస్తాయి అనండి, ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తారు కదా. చెయ్యరు. వినండి, తిడుతూ ఉంటా ఇట్లాగే. ఎందుకు తిడతానంటే,
మీ లేజీనెస్ని తిడతా. మనుషులం పుట్టాంరా, ఎందుకురా వేస్ట్, బతుకుతున్నానురా, ఎప్పుడో ఒకరోజు పోక తప్పదురా. ఏం చేసి వచ్చావురా అంటే సింగడు అద్దంకి పోను పోయినాడు, రాను వచ్చాడు, వెళ్ళాడు వచ్చాడు, ఏం చేయలే. ఏం చేయడానికి వచ్చావురా ఈ ప్రపంచంలోకి కదా. ఆ పని చేయకుండా మళ్ళీ పోతే ఏమవుతుంది? మళ్ళీ జరుగుతాడు ఆయన. పునరపి జననం పునరపి మరణం. ఎన్నిసార్లు నువ్వు పుట్టినా, ఎన్నిసార్లు నువ్వు చచ్చిపోయినా ఏం ప్రయోజనం లేదు. ఆకాశం ఉందిట, ఆకాశం స్థితి, ఆకాశం కదలదు. ఎప్పుడైతే ఆకాశ సంభూత అనే ఆకాశం పుట్టిందో ఇమీడియట్గా దేశం పుట్టిందని అర్థం. జగత్తు పుడుతున్నది. దేశ కాల వస్తువులు జగత్తు, నామరూప క్రియలు జీవుడు. మీరు కుండలో ఖాళీ స్థలము, ఖాళీలో పరమాత్మ యొక్క కాంతి పడింది అర్థం చేసుకో. దీపం ఉంది, దీపం వేరు, కాంతి వేరు, అది మర్చిపోవాకండి. ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. మేఘం కూడా ఆకాశమే కదా. ఆకాశం అంటే మనం మేఘాలే కదరా చూస్తున్నాం, అవి ఆకాశంలోనే ఉంటాయి. ఆ మేఘం ఏం చేస్తోందంటే ఆకాశం కదలదు, మేఘం కదులుతుంది. మేఘం కదులుతుందా చూసారా? కదులుతుంది. ఆ కదిలేది ఆకాశం కదిలింది, ఆకాశమే మేఘమైంది, ఆకాశమే వాయువు అయింది. కదలాలంటే గాలి కావాలి, గాలి కదిలిస్తుంది ఎవరిని? మేఘాన్ని. మేఘం గాలి కదిలిస్తోంది అంటే ఆకాశ సంభూత ఆకాశాద్వాయు, కదిలింది, ఆకాశం కదిలింది, ఆకాశం ఆకాశంగా ఉంది, కదులుతోంది. ఇప్పుడు కదలాలంటే దీపపు కాంతి ఆ చోట్లో కదలాలి. కదలాలి అంటే అదంతా వ్యాప్తి చెందాలి. ఏదంతా వ్యాప్తి చెందాలి? కదలకపోతే ఎలా వ్యాప్తి అవుతుంది? కాంతి కదలకపోతే ఎట్లా వ్యాపిస్తుందిరా? వ్యాపించిందిట. ఎప్పుడూ కూడా కదిలే వస్తువు పేరు కాలం. కదిలే కాలమా, ఒక్క క్షణం ఆగమా అని అడుగుతాడు వాడు, సినిమా వాడు ఎవడో. సినిమా వాళ్ళకి కూడా చాలా తెలుసు, సినిమా వాళ్ళకి తెలుసు అంటలేనే, సినిమా పాట రాసేవాడికి తెలుసు కదా. అంటే కదులుతోంది, కదిలేదాన్ని కాలం అనాలి. దేశం వచ్చేసింది, కాలం వచ్చేసింది, ప్రపంచం వస్తోంది. వినండి, సృష్టి క్రమం ఇది. కాలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశమే కాలంగా కనిపిస్తోంది. అంటే ఆకాశం అంత కాలమైందా? కాలే. ఆకాశం దేశంగా కూడా ఉంది, కాలంగా కూడా ఉంది. కాలంగా కదిలితే కాలమైందిరా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది. రాగం అంటే కోరిక. అనురాగం అన్న పదం విన్నారా? రాగం ఒక సంకల్పం. ఏమిటా సంకల్పం అంటే ఏకహ అనేకో అహమస్మి, ఇది సంకల్పం. ఆ మేఘం కదలడానికి కారణం ఏమిటి అంటే దాని వెనక ఒక సంకల్పం ఉంది. ఏమిటా సంకల్పం? నేను ఒక్కడిని, నేను అనేకం కావాలి. మీకు ఎప్పుడైనా ఈ పాట ఇట్లా అనిపించిందటరా? అనిపించదు. ఏమ్మా, మేఘం వెనక రాగం ఉందిట. రాగం అంటే సంకల్పం. సంకల్పం ఎట్లా ఉంటుందంటే, మీరు నామరూప క్రియలు అంటారు చూడండి, ఆలోచన. ఆలోచన రాగానే అది కదిలింది కదా. రాగం నింగిని కరిగించింది. ఆకాశాన్ని, దాంట్లో ఫిక్షన్ బయలుదేరింది. ఆకాశం వాయువు అయింది కదా, వాయువులో ఫిక్షన్ వచ్చింది, ఫిక్షన్లో వేడి నీరైంది, నీరు కాస్త సాలిడ్ అయింది. అర్థమైందా? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది. కరిగే నింగి చినుకయ్యింది. చూడండి, చినుకే డ్రాప్. ఏమి డ్రాప్? నీ స్పర్మ్ డ్రాప్.
డ్రాప్, ఒక్క డ్రాప్ పడింది ఆ స్పర్మ్. ఎక్కడ? తరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపెట వానయ్యింది. ఏమ్మా? చిటపట 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 పాట అయ్యింది, పాట అయ్యింది. వినండి. చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టు అయ్యింది. ఇదిగో చిలకలు వాలే చెట్టు. ఆ చిలకలు ఏవి అంటే ఒకడు జీవుడు, ఒకడు ఈశ్వరుడు. మొత్తం భావనోపనిషత్తు ఇది. ఆ సినిమాలో ఆ పాట ఏ సెన్స్లో రాశాడో, ఆ చిలక నువ్వే కావాలి ఏదో అట్లాంటివి ఉన్నాయి. ఇంకా అదంతా అర్ధకామాలకు సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. వినండ్రా. సృష్టి క్రమమంతా భావనోపనిషత్తు ఏది చెప్పిందో అదే ఆ పాట చెప్తోంది. ఎవడికి అర్థమవుతుందంటే ఎవడు రాశాడో వాడికి అర్థమవుతుంది. అమ్మ మీరు రాశారా అంటే నేనుగా ఉన్నవాడు రాశాడు కదా. అర్థం చేసుకునేది కూడా నేనుగా ఉన్నవాడే. మీరంతా నాదిగా ఉన్నారు కాబట్టి మీకు పాటే అర్థమైంది. నేనుగా ఉన్నా కాబట్టి నాకు అర్థమైంది. ఆలోచించండి. అది నేను మా సుధను అడిగి రాయించుకోవచ్చు. చెట్టు అయింది, చిలకలు వాలే చెట్టు అయింది అంటే నీ శరీరంగా తయారైంది. శరీరంగా తయారైందంటే శరీరమే కదా. 2 చిలకలు ఉన్నాయి దీంట్లో. ఎవరా చిలకలు? నీవే జీవ చిలక, నీవే ఈశ్వర చిలక. 2 చిలకలు వాలినాయి నా చెట్టు మీద. ఇది చెట్టు. చెట్టు అని మీరు ఎందుకు అంటున్నారండి? కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, ఊర్ధ్వమూల మధశాఖం, అడ్డం తిరిగిన కింద తల్ల కిందులైన చెట్టు రానిది. అశ్వత్థం రేపుండదురా. అర్థమైందా? వీడేం చేశాడంటే అపరా ప్రకృతిలో ఏమేమి ఉంటాయి అన్నాను, వినండి. ఈ అపరా ప్రకృతిలో ఆకాశం ఉంది. ఆకాశం కాస్త వాయువు అయింది. వాయువు అంటే కదిలేది. ఇది కాలం చెప్పా కాబట్టి మీకు ఇవి రాస్తే అర్థమవుతుంది. ఏమ్మా? ఇది దేశం. జగత్తు వస్తోంది. బోర్డు మీద ఎందుకు రాస్తున్నానంటే మీరు మర్చిపోతారు. నేను చెప్పేటప్పుడు బాగానే విన్నారు. దేశం అని దీన్ని ఎందుకున్నా అంటే ఇది కదలదు. ఆకాశం కదలదు, అందుకని దీని పేరు దేశం. ప్లేస్ కదలదు. గాలి కదులుతుంది, కాలం కదులుతుంది. అందుకే దీనికి ప్రవాహం అన్నారు. ప్రవాహంలో ఒకప్పుడు మన తాత కొట్టుకొచ్చాడు, తర్వాత మన నాన్న కొట్టుకొచ్చాడు, మనం కొట్టుకొచ్చాం, రేపు మన కొడుకు కొట్టుకుపోతాడు. మనం అందరం ప్రవాహంలో కొట్టుకుపోతాం. అంటే ఏమైపోతాం? ఆకాశంలో పోం. ఆకాశం ఊరికే మాట చెప్పుకోవడం కాదురా, మనకు అన్వయం చేసుకోవాలి ప్రతి విషయం కూడా. ఆకాశం పోదు అంటే మన తాత కట్టిన ఈ ఇల్లు ఇట్లాగే ఉంటుంది, మన తాతకు ఉన్న పొలం ఇట్లాగే ఉంటుంది. తాత పోతాడు, పొలం పోలే, ఇల్లు పోలే, దేశం పోదు. దేశం అలాగే ఉంటుంది, కాలం పోతుంది. అందుకే కాలానికి భూతం ఉంది, కాలానికి భవిష్యత్తు ఉంది, కాలానికి వర్తమానం ఉంది. ఏమ్రా? దేశానికి భూత భవిష్యత్ వర్తమానాలు లేవు. అట్లా మనం చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. అందుకని దేశం కదలదు, కాలం కదులుతుంది. కాలం కదలడం వల్ల కదలిక దేనిలో ఉంటుందో దాంట్లో ఫిక్షన్ వస్తుంది కదా.
నా చేతులు ఇదిగో ఇందా నుంచి కదలకుండా ఉన్నాయి. నా చేతులను ఎప్పుడు కదిలించానో ఇమీడియట్గా వేడి వస్తుంది. అది అగ్ని. కాలం ఎప్పుడు కదిలిందో, మేఘాలు ఎప్పుడు కదిలినాయో, ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం, మేఘం కదిలింది. ఎందుకు కదిలేవే మేఘమా అని అడిగితే రాగం కదిలిచ్చింది, నేను కదలేబ్బా. ఎంత బాగుందిరా. రాగం కదిలించింది అంటే నా సంకల్పం నన్ను ఘర్షణకి గురి చేసింది. ఎందుకు ఘర్షణ అంటే మీరే ఆలోచించండి, మీ దగ్గరికే వస్తున్నా. ఏదైనా ఒక ఆలోచన చేయండి మీరు, మీ ఇష్టం వచ్చిన ఆలోచన. ఇమీడియట్గా మీ లోపల నుంచే, లోపల జీవుడు మన దగ్గరే ఉన్నాడు కదా, వాడు అంటాడు ఆ పని చేస్తే నీకు కష్టాలు వస్తాయి. అనిపిస్తోందా, అనిపించట్లేదా? అంటే చేస్తాను అన్న దాని మీద చెయ్యొద్దు అని, చెయ్యమని రెండు అది ఘర్షణ. దాన్ని ఫిక్షన్ అంటాం మేము. ఉందా లేదా ఏ పనైనా ఇప్పుడేం వద్దులే, ఇప్పుడు ఏదైనా ఇల్లు క్లీన్ చేసుకుందామనో అట్లా ఏదైనా ఒక సంకల్పం చేయండి. ఇప్పుడు ఏం వద్దులే, ఇప్పుడు పడుకో, రేపు చేద్దు కానిలే. ఏ పనైనా నేను మా రాధమ్మకి ఎప్పుడు చెప్తుంటా, ఏ పనైనా చేస్తామమ్మా, అది నాకు గుర్తుంది. నీకు గుర్తుండడం కాదు, ఇప్పుడే చెయ్యి. ఎందుకు అంటే మర్చిపోవడం కాదు, మన లోపల జీవుడే వాడు ఈ రెండు చెప్తాడు, తర్వాత చేయొచ్చులే, ఇప్పుడు ఈ పని చేయి, తర్వాత ఈ పని చేయి. మీకు రాధమ్మని చెప్పడం కాదే, మీకే మీ అనుభవాన్ని మీరు ఎప్పుడు కూడా శాస్త్రం చెప్పిన దాన్ని మన దగ్గరికి తెచ్చుకుంటేనే మనకు అది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అన్ని గురువే చెబుతాడంటే వాడికి ఏం పిచ్చి పట్టిందా చెప్పడానికి? నిన్ను ఊరికే కూర్చోబెట్టి స్పూన్ ఫీడింగ్ ఎందుకు ఇవ్వాలరా? అనవసరం కదా. నువ్వు మహా అయితే ఓ నమస్కారం బారేసావు వాడి ముఖాన, అందుకని వాడు ఇవన్నీ చెప్పాలా నీకు? నువ్వు చెయ్యి, నువ్వు కష్టపడు, నేను పడ్డది నీకు చెప్తున్నా. మీరే పడండి అమ్మా, 83 అయితే 93 అయితే మీరు పడండి, మేమందరం హాయిగా కూర్చొని వింటాం. ఎప్పుడు శాస్త్రం ఆ మాట ఒప్పుకోదు. నీలో ఫిక్షన్ రావాలి, నీలో ఘర్షణ బయలుదేరాలి. అది నాకు కావాలి అనేటువంటి, రే నువ్వు డబ్బు సంపాదించాలన్నా, మార్కులు సంపాదించాలన్నా ఘర్షణ లేనిది ఎటొచ్చిందిరా? ఖచ్చితంగా ఉంది. ఎంత నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందో అంత. అర్థమైందా? ఇప్పుడు ఇవాళ క్లాసుకు రాని వాళ్ళకు కూడా అయ్యో మేము పోవాలి అంటే దీనికంటే ఇంకా బలమైనది ఏదో అక్కడ ఉంటుంది. ఆ ఘర్షణ వాళ్ళ ఏమిరా రాకపోతే ఎందుకు రారా? ఘర్షణ ఉంటుందా ఉండదా అన్నదానికి చెప్తున్నా మీకు. ఎప్పుడైతే ఆ ఘర్షణ మొదలవుతుందో అది తేజస్సు. ఘర్షణ తేజస్సు. ఇదే అగ్ని వేడిగా ఉంటుంది, గాలి వేడిగా ఉండదు. దానివల్ల వీటికి రాగమే వస్తోంది, రాగమే దీన్ని కదిలిస్తోంది. ఘర్షణ రాగానే జలమై కూర్చుంటుంది. ఎందుకంటే ఘర్షణ ఇక్కడే ఉంటుంది, ఘర్షణ ప్రవాహం కాదు, ఒకచోటే. అగ్ని ఇక్కడే ముడుతుంది. జలం ఎక్కడ ఉంటుంది అంటే ప్రవహిస్తుంది, ప్రవాహమైంది. ప్రవాహం కాస్త ఏమైపోయింది, చిటపట చినుకే ఎక్కడ ఉంది, ఇదిగో కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాట అయ్యింది. పాట అంటే ఓ రూపం ధరించింది. చిటపట పాటే తాకిన నేల అప్పటికే ఆల్రెడీ ఆ ఎగ్గు మీద
ఇది ఇప్పుడు జీవుడు వస్తున్నాడు వినండి. వాడేమైపోయినాడు అంటే చిలకలు వాలే చెట్టు అయ్యింది. చిలకలు వాలే చెట్టు అయ్యింది అంటే ఎప్పుడైతే జలం కాస్త పృథ్వీ మళ్ళీ ఇక్కడికే రావాలి. ఉండరా ఎందుకంటే ఇది కదలదు. ఆకాశం వాయువు కావటం, వాయువు అగ్ని కావటం, అవి అపంచీకృత పంచమహాభూతాలు. భూతాలు రా చూడలేదురా, బోర్డు చిన్నది అని. అపంచీకృత పంచమహాభూతాలు ఇక్కడ పంచీకృతమైనవి. పంచీకృతం అయింది అంటే పాంచభౌతికమైంది. పాంచభౌతికమై మన శరీరమైంది. దీంట్లో ఉన్న ఈ దీపం ఉందే నానా ఛిద్రఘటో, ఈ చిన్న కుండలో దీపమైంది. వీడు జీవుడు. ఎట్లా అయిందో మళ్ళీ చెప్తా వినండి. అంతవరకు అర్థమైంది కదా. మనకి కుండకంతా కన్నాలు పెట్టేశాం. కన్నం ఏ రకంగా ఉంటే అటువంటి ఆకారం వస్తోంది కదా. అంటే అదంతా ఆ ఆకారాలు వచ్చేసినాయి. ఆ ఆకారాలు తయారవడానికి అది జీవుడు. అంటే ప్రతి ఒక్క ఆకారంలో ఈ దీపమే వెళ్ళింది. ఏ దీపం వెళ్ళింది అంటే కాంతి దీపమే వెళ్ళింది. నా దీపం వెళ్ళలే. మహాదీపం స్ప్లిట్ అవ్వలే. స్ప్లిట్ అయిందంటే అఖండం కాకుండా పోవాలి. అది అఖండ మండలాకారమే. అది ఖండం కాకూడదు. మరి ఖండమైంది ఏది? పరమాత్మ యొక్క ఆ విభూతి ఒక్కొక్క శరీరంలో చేరి ఒక్కొక్క శరీరాలు ఎట్లొచ్చినాయి? ఆకారం. కుండకున్న ఆకారాలు, కుండకు ఆకారాలు ఉన్నాయి కదా. కుండ ఆకారం ప్రకారం మన శరీరాలు తయారైనాయి. మన శరీరాలు కాదు. జరాయుధ స్వేద అండజ ఉద్భిజ. జీవుడు తయారైనాడు, జగత్తు తయారైంది. జగత్ అంటే జీవ సమూహమే జగత్తు. అపంచీకృత పంచమహాభూతాలు, పంచీకృత పంచమహాభూతాలు అవి తెలుసు కదా. అపంచీకృతం అంటే పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం. పంచీకృతం అంటే పాంచభౌతికమైన మన శరీరాలు. ఇందులో ఆ పరమాత్మ యొక్క చైతన్యమే చేరింది. కానీ పరమాత్మ ఇప్పుడు మీరందరూ జీవుళ్ళు. మీరందరూ ఏమవుతారు? జీవుళ్ళు. మన లోపల ఉంది. ఆ ఉన్నది ఏమంటుందంటే పరమాత్మ ఫస్ట్ ఆయన కోరిక ఏమిటి అంటే ఏకహ అనేకో అహమస్మి. నేను చాలా అవ్వాలి. చాలా ఎందుకు అవ్వాలంటే రాగం. ఒక్కొక్క చోట ఒక్కొక్క కష్టాలు వస్తాయి, ఒక్కొక్క రకమైన అనుభవం ఉంటుంది. మనందరికీ ఒక అనుభవం కాదు. సిచ్యుయేషన్స్ని బట్టి అనుభవాలు వేరేగా ఉంటాయి. ఒకడికి పులుపు ఇష్టం, ఒకడికి కారం ఇష్టం, ఒకడికి తీపి ఇష్టం, ఒకడికి వగరిష్టం కదా. రకరకాలటువంటి టేస్ట్లు ఉంటాయి. అందరిలో ఉన్న జీవుడు ఒకడే. జీవుడు అంటే ఎవరు? ఆ పరమాత్మ యొక్క చైతన్య కాంతి. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దీన్ని కూడా శంకర భగవత్పాదులే చెప్పారు. ఎట్లా అర్థం చేసుకోవాలంటే దాన్ని సముద్రంలాగా అనుకోండి. దేన్ని? ఆ మహాదీపాన్ని చాప్టర్ పెద్దగా అవుతున్నది. మీ బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుందో లేదో నాకు తెలియదు. దాన్ని సముద్రంలాగా అనుకోండి. అందులో నుంచి వచ్చింది కదా, విభూతి కదా ఇదంతా.
ఈ విభూతి దగ్గర నుంచి నువ్వు గనక వెళ్ళగలిగితే మహాదీపం నీకు కనపడుతుంది. అందుకని జీవుణ్ణి ముందు బ్రహ్మమని నిర్ణయించుకుంటే జీవుడు బ్రహ్మం అయిపోతాడు, జీవుడు కాడు. బాగా అర్థమవుతోందా అమ్మా? నాకు కాంతి ఎక్కడి నుంచి వచ్చిందో అది చూసుకుంటూ నేను వెళితే కాంతి ఆ ఒరిజినల్ ప్లేస్ నాకు కనపడుతుంది కదా. ఈ కాంతి నిజం కాదు, ఆ కాంతి నిజము అని నాకు అప్పుడు అర్థమవుతుంది. నాకు అర్థం అవ్వాలంటే ముందు ఈ కాంతి ఉన్నది అని నేను తెలుసుకోవాలి. ఈ కాంతి కాంతే కానీ పరమాత్మ కాదు అని నాకు తెలియాలి. అందుకని ఇప్పుడు నా దగ్గర ఉన్నది జ్ఞానమే కానీ ప్రజ్ఞ కాదు. అది మన దగ్గర ఉన్నది ఏమిటి? జ్ఞానం. ప్రజ్ఞ కావడానికి అవకాశం లేదు. అందుకని నీ దగ్గరున్న జ్ఞానంతో అది విభూతి. అది ఏమిటో శంకర భగవత్పాదులు ఏమన్నారంటే, సముద్రం మహాదీపం అయితే అందులో నుంచి వచ్చిన నీళ్ళే నీకు నదులు. నదులకు గంగా నది, గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఇట్లా పేర్లు ఉన్నాయి. కానీ సముద్ర జలమే నదీ జలం. సముద్ర జలంలో ఉన్న ఎక్స్ట్రా పార్ట్ ఏంటంటే సాల్టీ వాటర్. నదిలో లేదు. నీ జ్ఞానంలో ఆ ప్రజ్ఞ లేదు. అర్థమైందా? అది శంకరుడే చెప్పాడు. నీ దగ్గరున్న జ్ఞానమే ప్రజ్ఞ అనుకుంటావేమో. రేపు చెప్తాను రా. ఈ చాప్టర్ చెప్పానంటే మళ్ళీ మీకు అర్థం కాదు. అర్థం కాదు అంటే అర్థమయ్యేది చెప్పగలను, కానీ రిసెప్టార్ పని చెయ్యదు. ఏంట్రా చేస్తుందా? చెయ్యదు. ఊరికే వినటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అది లోపల కూర్చోదురా నాయన. రేపు క్లాస్ ఉంది కదా, రేపు చెప్తాను. ఇవాళకే ఎక్కువ అయిపోయిందేమో, కానీ టైం కూడా 20 నిమిషాలు ఎక్కువైంది. 7:51. ఏమ్మా, చివరికి సిరివెన్నెల గారి వాట కూడా వేదాంతంలో చెప్పేసుకున్నాం. అది మీకు అర్థమైతే భావనోపనిషత్తు. అది అంటే మన సృష్టి ఎలా ప్రారంభమైంది, జీవుడు ఎలా వచ్చాడు, ఇదంతా భావన. అందుకని ఇది జగత్తు మిథ్య. లేకపోతే మిథ్య కావడానికి ఇది అవకాశం వాస్తవమై కూర్చుంటుంది. ఎందుకంటే పంచీకృతమైన పంచభూతాలు ఉన్నాయి, అదే మనలో తయారైంది. అది నిజం, ఇది నిజం. ఆకాశం కనపడుతోంది, గాలి కనపడుతోంది, అగ్ని కనపడుతోంది. అదిగో కనపడింది కదా మనకి. మన శరీరంలో కూడా కనపడుతోంది. 98.4 degrees టెంపరేచర్ ఉంటే ఈమెందో లేదు లేదు అబద్ధం అంటే. అబద్ధం ఎప్పుడు తెలుస్తుందంటే నీ జ్ఞానం ప్రజ్ఞ కాదు అని తెలిసినప్పుడు నీకు తెలుస్తుంది. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అంటే నీ జీవుడికి నువ్వు చెబుతున్నావు, ఒరే నువ్వు కాంతివే అయినప్పటికీ ఆ దీప కాంతివేరా, బ్రహ్మైవ అహమస్మి, నేను అదే అని నువ్వు ఒప్పుకుంటున్నావు బ్రహ్మసభలో. మళ్ళీ నేను ఇది అనవాకు. అది అర్థమైందా? హాయిగా వినండిరా. ఎంతో అదృష్టం రా రామనాథం గారు మనకి దొరకడం. మహానుభావుడు. ఎన్ని నమస్కారాలు పెట్టినా మనకు సరిపోవురా. ఆ తండ్రి మనకు దొరకడమే కాదు, అమ్మా నీకు తెలిసింది నలుగురికి చెప్పు అని ఆయన చెప్పకపోతే నేను చెప్పను.